పార్ట్ 3 రచయిత శాంతి గారు. అమ్మా ప్లీజ్ కూల్గా ఒకసారి నేను చెప్పేది వినమా. నువ్వే అంటావుగా కోపంలో ఒకసారి మంచి కూడా మనసుని చేరదు అని. అందుకే నువ్వు కాస్త కూల్ అయితే నేను ఎందుకు ఇలా చేశానో నీకు వివరంగా చెప్తాను అని అన్నాడు గగన్ తల్లి రెండు చేతుల్ని చేతిలోకి తీసుకొని. ఎస్, తను ఎప్పుడు చెప్పే మాట అది. బట్ కొడుకు చేసిన పనికి తన మనసు కూల్ అవ్వడం లేదు. సోఫా నుంచి లేచి పక్కనే ఉన్న మినీ ఫ్రిడ్జ్ నుంచి వాటర్ తీసుకొని తాగింది పార్వతి. బాటిల్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ బాల్కనీ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న ఇండోర్ ప్లాంట్స్ వైపు చూసింది. వాటి మట్టి డ్రైగా అనిపించడంతో పక్కనే ఉన్న పాట్ తీసుకుని నెమ్మదిగా వాటికి నీళ్లు పెట్టింది. దాదాపుగా ఒక 25 కుండీలు ఉంటాయేమో. అన్నిటికీ నీళ్లు పెట్టి వాటర్ పాట్ను పక్కన పెట్టేసరికి ఆ ఫ్రెష్ గాలి వల్ల మనసు కొంచెం తేలిగ్గా అనిపించింది పార్వతికి. నిజమే కదా, ప్రకృతి ఇలాంటి గాయాన్ని అయినా చాలా తొందరగా మాన్పుతుంది. కోపంగా బాల్కనీలోకి వెళ్ళిన తల్లి కాస్త ప్రశాంతత వదనంతో లోపలికి రావడంతో అప్పటి వరకు తల్లిని గమనిస్తూ ఉన్న గగన్ ఆ మొక్కలు అక్కడ ప్లాంట్ చేసినందుకు మనసులోని గనిష్కకు థ్యాంక్స్ చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పు కన్నయ్య, నీ కారణాలేంటో. నిజంగా అంత బలమైన కారణమే అయితే నేను కూడా మీ నాన్నగారిని ఒప్పించడానికి నా వంతు సాయం చేస్తాను అని అంది పార్వతి కొడుకు వైపు చూస్తూ. థ్యాంక్ యూ మా, చెప్తాను. వినడానికి నీకు విచిత్రంగా ఉన్నా చిన్నప్పుడే బుజ్జి నాది అని నా మైండ్ అండ్ హార్ట్ స్పీక్స్ అయిపోయాయమ్మా. అది ఎందుకంటే ఏంటి అంటే నా దగ్గర సమాధానం లేదు. బట్ తను ఎప్పుడు చూసినా నా మనసుకి అది నాది అనే ఫీలింగ్ కలిగేది. కానీ బుజ్జి మొన్న సెమిస్టర్ హాలిడేస్కి వాళ్ళ మామ ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు తను చూసి చాలా రోజులు అయిపోయిందని ఫాస్ట్గా హౌస్కి వెళ్ళాను. కానీ అంకుల్ వాళ్ళ మాటలు వినబడి గుమ్మముల నుండి వెనక్కి తిరిగి వచ్చేశాను అని ఒక్క క్షణం ఆగి వాళ్ళ అమ్మ వైపు చూశాడు గగన్. ఆమె చాలా శ్రద్ధగా తన మాటలు వింటుందని కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశాడు. బావా, మన బుజ్జి ఈడుకొచ్చేసింది కదా, దానికి ఏమైనా సంబంధాలు చూస్తున్నావా? లేదు బావా, బుజ్జమ్మ చదువు ఇంకో 6 నెలలు ఉంటుందంట. అది అయ్యాక చూద్దాంలే అంది మీ చెల్లి. అట్ట కాదు బావా, మా వాడి బుజ్జిని ఇష్టపడుతున్నాడు. పోయినసారి వచ్చినప్పుడే నీకు ఇది విషయం చెబుదామనుకున్నా, కానీ బుజ్జి ఇంకా చదువుతున్నదని ఆగిపోయాను. ఈసారి మామతో మాట్లాడి రానాన్న లగ్గాలు ఎట్టేసుకుందామన్నాడు నీ మేనల్లుడు. నేను ఏ మాట చెప్తే నేను ఆ ఏర్పాట్లు చూసుకుంటాను. ఏమంటావు బావా? నేను అనుకునేది ఎలా ఉన్నా ముందు మన బుజ్జిని ఓ మాట అడగాలి బావా. బిడ్డ చిన్నప్పటి నుండి ఉద్యోగం అది ఇది అని పెద్ద పెద్ద కలలు కంది. ఇప్పుడు సడన్గా పెళ్ళి అంటే ఏమంటుందో కదా. నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకు బావా. మాకు తిరుపతి ప్రయాణం ఉంది దగ్గరలో. వెళ్ళి వచ్చాక నేను బుజ్జితో నిదానంగా మాట్లాడతాను. సరే బావా, నీ ఇట్టం. శుభవార్త కోసం ఎదురు చూస్తా ఉంటా. వెళ్ళొస్తాను. చలమయ్య అంకుల్ అండ్ వాళ్ళ బావ అదే బుజ్జి మేనమామ మధ్య జరిగిన మాటలు విన్నాక బుజ్జి నాకు దూరం అయిపోతుందేమో అనిపించిందమ్మా. పైగా వాళ్ళ మాటలు వింటే ఇదేదో చిన్నప్పుడే అనుకున్న మాటల్లాగా అనిపించాయి. నాకు నిజంగా ఏం చెయ్యాలో తోచలేదమ్మా. అసలే అంకుల్ వాళ్ళు నేను డాడీని దైవంతో సమానంగా చూస్తారు. అలాంటిది వాళ్ళ బుజ్జి నేను ప్రేమించాను చెప్పినా అదేదో వాళ్ళేదో నేరం అన్నట్టు మీకు ద్రోహం చేసినట్లే ఫీల్ అయి బుజ్జిని దూరంగా తీసుకుపోతే, లేకపోతే మనకు చెప్పకుండా వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తే, ఈ ఆలోచనల మధ్య సతమతమవుతున్న టైంలో మీరు టూర్ వెళ్ళారు. ఏకాంతం దొరకటం వల్ల లేక ఇంకేదైనా కారణమో తెలియదు, కానీ ఆ టైంలో బుజ్జికి కూడా నేనంటే ఇష్టమని అర్థమైంది. కానీ మధ్యలో ఈ మౌన వచ్చి అంతా పెంట పెంట చేసేసింది మా. కానీ నాకు ఇదే మంచి అవకాశం అనిపించింది, అందుకే ఇలాంటి పని చేశాను. కానీ ఈ ప్రాసెస్లో అంకుల్ వాళ్ళని కూడా బాధ పెట్టాల్సి వచ్చింది మా. ఐఎమ్ సారీ అంటూ మౌనకి తనకి మధ్య జరిగిన సంఘటనలు, గనిష్క డబ్బున్న వాళ్ళ కోసం మాట్లాడిన మాటలు, తన గాయత్రితో కలిపి చేసిన పని, తర్వాత చలమయ్య దంపతులతో మాట్లాడటం అన్నీ క్లియర్గా సీక్రెట్ లేకుండా చెప్పేశాడు గగన్ వాళ్ళ అమ్మతో. అవన్నీ విని ఆవిడ నోటి మీద చేతులు ఉంచుకొని, ఇంత జరుగుతున్నా నాదేం షేర్ చేసుకోవాలనిపించలేదు కన్నయ్య. పైగా ఇప్పుడు బుజ్జి ఇదంతా నువ్వు తనపై పంతంతో చేస్తావు అనుకుంటుంది, కానీ ప్రేమ అంటే నమ్ముతుందా అని ఒక నిమిషం తల పట్టుకొని కూర్చొంది పార్వతి. గగన్ ఏదో చెప్పేలోపే అయినా పెళ్ళంటే పర్వాలేదు, కానీ ఈ కాంటాక్ట్ పెళ్ళికి వాళ్ళ ఇంటి కన్నయ్య మీ నాన్నకు తెలిస్తే ఎంత గొడవ అవుతుందో తెలుసా. ఒక ఆడపిల్ల జీవితంతో ఆటలేంటి అని నాన్న రచ్చ చేస్తారు. అంతకంటే ముందు చలమయ్య అనంత నీ కోసం ఏమనుకుంటారు. మన మీద ఉన్న గౌరవంతో మాట్లాడలేదు, కానీ వారి కన్న వేగు ఎంతలా విలవిలాడి ఉంటుందో ఊహించావా అని అంది పార్వతి చాలా బాధగా. అమ్మా ప్లీజ్ మా అని గగన్ మాట్లాడుతూ ఉండగానే చెయ్యి లేపి చాలు అన్నట్టుగా చూపించి, చూడు కన్నయ్య, ఎంతవరకు జరిగిందేదో జరిగిపోయింది. ఈ 1 సంవత్సరం కానట్టు పెళ్ళిళ్ళు అవి అని మీరు ఏం పడతారో పడండి, బట్ లైఫ్ టైం కోడలు నీకు లైఫ్ టైం పెళ్ళం మన బుజ్జిని.
ఇప్పుడు నిజంగా మీకు పెళ్లి జరగలేదు అంటే మళ్ళీ కథలు మొదలుకు వస్తుంది. సో నువ్వు బుజ్జిని ఎలా ఒప్పించుకుంటావో నీ ఇష్టం. బట్ ఈ విషయం నలుగురిలో తెలిసి ఇంకా పెద్ద ఇష్యూగా మారకముందే మీ ఇద్దరికి సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించేలా నేను మీ నాన్నగారిని చలమయ్య వాళ్ళని ఒప్పిస్తాను. అలా అని నేను క్షమించేస్తాను అనుకోక అన్నయ్య. ఒక అమ్మాయి ఫీలింగ్స్ని నువ్వు చాలా దారుణంగా హర్ట్ చేశావు. యూ హ్యావ్ టు ఫర్ దట్ అనేసి వెళ్ళిపోవడానికి పైకి లేచింది పార్వతి. వెళ్ళిపోతున్న పార్వతి చేపట్టుకుని, మా నేను నిజంగా 1 year కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటానని అనుకున్నావా? కేవలం బుజ్జిని నా దగ్గర లాక్ చేసుకోవడానికి ఆ పేపర్స్ ప్రిపేర్ చేయించానమ్మా అని బాధగా తల్లి కళ్ళల్లోకి చూశాడు గగన్. గగన్ కళ్ళలో బాధ క్లియర్గా కనిపించేసరికి గగన్ దగ్గరగా తీసుకుని నుదిరిపై ముద్దు పెట్టి, చూడు కన్నయ్య, మనకి ప్రేమ ఉన్న కొన్నిసార్లు అది చూపించడంలో ఫెయిల్ అవుతూ ఉంటాం. నువ్వు బుజ్జి మీద ఉన్న అమితమైన ప్రేమతో తను ఎంత బాధ పెట్టావో నీకు అర్థం కావడం లేదు. బట్ మీ ఇద్దరి మధ్య ఈ అబద్ధాలు తొలగి మీ లైఫ్ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంది పార్వతి. థ్యాంక్ యూ మా అని తల్లిని మళ్ళీ హక్ చేసుకున్నాడు గగన్. బట్ బుజ్జిని నీ మీద ఉన్న కోపం పోవటానికి మాత్రం నీ దెబ్బలు నువ్వు పడాల్సిందే. ఎవరు నీకు హెల్ప్ చేయరు. నీ ప్రేమను తన మనసుకు ఎలా చేరవేస్తావో ఏంటో అని చిన్న నవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తూ, నాకు తెలుసు కన్నయ్య, నా పెంపకంలో పెరిగిన నువ్వు తప్పు చేయవని. కానీ నువ్వు ఎంచుకున్న మార్గం తప్పు. ఏదైతే నాకు మంచి కోడల్ని తీసుకొచ్చావు. బట్ ఇప్పుడు ఈయన గాని ఎలా ఒప్పించాలి చెప్పమా అనుకుంటూ ఈశ్వర్ దగ్గరకు వెళ్ళింది. అసలు అందరూ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అప్పటి వరకు చాలా టెన్షన్ పడిన గగన్ తల్లి కొంచెం పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యేసరికి కాస్త తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అక్కడ బుజ్జి అలిగి కూర్చోంది తన పేరెంట్స్ మీద. నైట్ నుండి ఏమీ తినకపోవడంతో లోపల నకలాడుతున్న ఓ గంట అలానే కూర్చుంది బియ్యంకంగా. ఇక ఉండలేక మెల్లిగా డోర్ తీసుకుని బయటకు వచ్చి అటు ఇటు చూసింది. హాల్లో సోఫాలో దిగులుగా కూర్చున్న తల్లిదండ్రులు కనపడ్డారు. వాళ్ళని పట్టించుకోకుండా నీరసంగా ఉన్న ఓపిక తెచ్చుకొని కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తీసి దోశపిండి బయట పెట్టుకుని స్టవ్ ఆన్ చేసింది. ఆ సౌండ్కి తల తిప్పి చూసింది అనంత. కూతురు నీరసించిన మొహంతో దోశ వేస్తూ కనిపించింది. అనంత గబగబా కూతురు దగ్గరకు వెళ్ళి, నువ్వు అలా కూర్చో బుజ్జమ్మ, నేను వేసి తెస్తాను. రాత్రి నుండి నువ్వేం తినలేదు అని అంది బాధగా. నాకెవరి సహాయం అవసరం లేదు, నేను వేసుకోగలను అని తల్లి మొహం వైపు కూడా చూడకుండా సమాధానం చెప్పి ఆవిడ చేతిలోని అట్లకర్ల విసురుగా తీసేసుకుంది. ఇక చెప్పినా వినదు. పోనీలే, ఏదోలా కొంచెం తింటే చాలు అనుకుని వెళ్ళి భర్త పక్కన కూర్చొని మళ్ళీ నీరసంతో ఎక్కడ పడిపోతుందో అని బుజ్జుని గమనిస్తూ ఉంది అనంత. 2 దోశలు కాల్చుకొని ఆవురావురమంటూ తింటున్న కూతుర్ను చూసి చలమయ్య దంపతులు ఇద్దరు బాధగా గుటకలు మింగారు. గబగబా తినేసి మంచినీళ్ళు తాగి బయటకు వస్తుండగా గాయత్రి వచ్చింది ఇంటి లోపలికి. తనను చూడటమే మొహం పక్కకు తిప్పుకొని దడేల్మని డోర్ పెట్టేసుకుంది కనిష్క. ఒక్కసారి బాధగా చలమయ్య వాళ్ళ వైపు చూసి, బుజ్జి ప్లీజ్, ఓసారి డోర్ తీ బుజ్జి, నాతో మాట్లాడు ప్లీజ్ అంటూ డోర్ కొట్టింది గాయత్రి. పాప లోపల ఎవరితో మాట్లాడకూడదు, అందరూ నన్ను మోసం చేశారు అని భీష్మించుకుని కూర్చుందిగా. ఉలకలేదు, పలకలేదు. అంకుల్ ప్లీజ్, మీరైనా చెప్పండి అంకుల్, బుజ్జుని ఒకసారి నాతో మాట్లాడమని అని అంది గాయత్రి చాలా రిక్వెస్టింగ్ టోన్తో. మాతోనే పలకట్లేదు, ఇంకా నీతో మాట్లాడమని ఎలా చెప్పను చిన్నమ్మా అని అంది బాధగా అనంత. వాట్, మీతో ఎందుకు మాట్లాడట్లేదు, మధ్యలో మీరేం చేశారు అని అంది గాయత్రి ఆశ్చర్యంగా. వాళ్ళు ఒక నిమిషం తటాపటాయించి, చిన్నబాబు మాతో సంతకాలు పెట్టించుకునే విషయం చెప్పలేదని కోపగించింది చిన్నమ్మ అని అన్నారు వాళ్ళు. గాయత్రికి చిన్నగా షాక్ తగిలినట్టే అయ్యింది పాపం. అయినా వెంటనే తేరుకొని, అన్నయ్య మీతో సంతకాలు పెట్టించుకున్నాడా, ఎందుకు, అసలు ఎప్పుడు అని ఫాస్ట్గా అడిగింది గాయత్రి. మమ్మల్ని ఏమీ అడక్క చిన్నమ్మ, మేము చిన్నబాబుకు మాటిచ్చాము ఎవరితోనూ చెప్పమని. ఏదో బాధలో నీతో అనేసాం, నువ్వు కూడా ఎవరికి చెప్పకమ్మా, అమ్మగారు మమ్మల్ని దోసుల్లా చూస్తే మేము తట్టుకోలేం అని అంది అనంత కన్నీళ్లను ఒత్తుకుంటూ. సరే అండి, నేను ఎవరితోనూ ఏమీ చెప్పను, మీరు కంగారు పడకండి, నేను మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయింది గాయత్రి. పార్వతి గగన్ రూమ్ నుండి కిచెన్కి వెళ్ళి ఒక ప్లేట్లో బ్రేక్ఫాస్ట్ నీట్గా సర్దుకొని ఈశ్వర్ దగ్గరకు వెళ్ళింది. ఈశ్వర్ అప్పుడే ఫ్రెష్ అయి మొహం తుడుచుకుంటూ వాష్రూమ్ నుండి బయటికి వస్తున్నాడు. టిఫిన్ తినండి ఈశ్వర్, మీరు నైట్ నుండి ఏమీ తినలేదు అంది పార్వతి ఈశ్వర్ను సోఫాలో కూర్చోబెడుతూ. నాకు తినాలని లేదు పార్వతి, ప్లీజ్ నన్ను కాసేపు ఇలా ఒంటరిగా వదిలే అని అన్నాడు ఈశ్వర్ కనతలు నొక్కుకుంటూ. మీ బాధలో అర్థం ఉందండి, కన్నయ్య ఇలా చేయకూడదు,
కానీ ఇప్పుడు మనం మార్చగలిగేది ఏం ఉందండి అని భర్త చేతులు తీసుకొని తన 2 చేతుల మధ్య బంధించింది. మీకు బుజ్జి కోడలుగా చేసుకోవటం ఇష్టం లేదా అని ఎంత సౌమ్యంగా అడిగింది పార్వతి. పార్వతి, నా ఇష్టాల గురించి నీకు తెలియదా? అయినా నేను ఇప్పుడు బాధపడుతుంది మన గగన్ పెళ్లి కోసం అనుకుంటున్నావా అని పార్వతి కళ్ళల్లోకి చూశాడు ఈశ్వర్. పార్వతి మొహంలో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనిపించింది ఈశ్వర్కు. మరి కాదా అన్నట్టు ఉన్న పార్వతి ఎక్స్ప్రెషన్ చూసి దీర్ఘంగా ఓ నెట్టూర్పు వచ్చి, చూడు పార్వతి, మనవాడు చేసిన పనికి నాకు కొంచెం కోపం ఉన్నమాట నిజమే. వాడి ముందే మనకి ఒక మాట చెప్పి ఉండాల్సింది అని అన్నాడు ఈశ్వర్. అంటే మీరు కన్నయ్య మీద కోపంగా లేరా అని అంది పార్వతి వెలుగుతున్న మొహంతో. ఎందుకు లేను, చాలా కోపంగా ఉన్నాను. అలా అని నా ఇష్టాన్ని వాడి మీద రుద్దేంత మూర్ఖుణ్ణి కాదు నేను అని అన్నాడు ఈశ్వర్. మరి ఇప్పుడు మీరు ఎందుకు ఎంత బాధపడుతున్నారండి అని అంది పార్వతి అయోమయంగా. పార్వతి చేతుల నుండి తన చేతుల్ని విడిపించుకొని మెల్లగా లేచి బాల్కనీలోకి నడిచాడు ఈశ్వర్. వెనకాలే పార్వతి కూడా వెళ్ళి ఆయన పక్కనే నిలబడింది. ఎండ సురుక్కమని మొహానికి తగులుతున్నా అదేం తనకు పట్టనట్టు రైలింగ్ ఆనుకొని చాలాసేపు నిలబడ్డాడు ఈశ్వర్. ఆయన నుండి ఎలాంటి సమాధానం లేకపోయేసరికి ఈశ్వర్ అని నెమ్మదిగా పిలిచి భుజం మీద చెయ్యి వేసింది పార్వతి. పార్వతి పిలుపుగా ఆమె వైపు తిరిగి, నేను మనుషుల్ని అంచనా వేయటంలో మరోసారి ఫెయిల్ అయ్యాను కదా పార్వతి అని అన్నాడు ఈశ్వర్ చాలా లో గొంతుకతో. ఈశ్వర్ అలా ఎందుకన్నాడో కొంచెం అర్థమయ్యి కానట్టు ఉండటంతో ఇప్పుడు ఏమయ్యిందండి అని అంది పార్వతి చాలా అనుమానంగా. ఇంకేం అవ్వాలి పార్వతి, వెనక ముందు ఆలోచించకుండా నేను మోనాను ఇంటి కోడల్ని చేసుకోవడానికి సిద్ధపడ్డాను. నిజంగా అదే జరిగి ఉంటే మీ అందరినీ రోడ్డు మీద లాగటానికి ఆ భుజంగాని మరోసారి అవకాశం ఇచ్చిన వాడిని అయ్యేవాడిని కదా. అప్పుడు వాడి కుట్ర నేను బయట పెడితే ఇప్పుడు మన గగన్ బయట పెట్టాడు. మరి నేను అలా ఎలా కళ్ళు మూసుకొని ఉండిపోయాను పార్వతి. అసలు అంత ఆలోచన లేకుండా మూర్ఖంగా ఎలా అడుగు ముందుకు వెయ్యాలనుకున్నాను అంటూ బాధగా గుటకలు మింగాడు ఈశ్వర్. పార్వతి వెంటనే ఈశ్వర్ను దగ్గరకు తీసుకుని వెన్ను నెమరుతూ, మీది మూర్ఖత్వం కాదు ఈశ్వర్, ప్రేమ. మీ తోడబుట్టిన బంధం మీద మీకున్న అమితమైన ప్రేమ మిమ్మల్ని వాళ్ళ నిజ స్వరూపాలు చూడనివ్వలేదు అంతే. అయినా భర్త బిడ్డ ఎలాంటి వారైనా మన ఈశ్వర్య బంగారం. మీకు కష్టం కలిగించే పని ఏది తను చెయ్యదు. అందుకే ఎంత కష్టమైన ఇంతకాలం మీకు దూరంగా ఉంది. ఇప్పుడు కూడా తన భర్త మారాడు అనుకొని ఆనందంగా మీ దగ్గరికి వచ్చింది పాపం. కానీ ఆ భుజంగం బుద్ధి కుక్కతో ఒక వంకరన్నట్టు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. దానికి మిమ్మల్ని మీరు నిందించుకోవడం సరికాదు ఈశ్వర్. ప్లీజ్ మీరు ఇలా బాధపడి మమ్మల్ని కూడా బాధపడతారా చెప్పండి అంది ఎంతో ప్రేమగా. నా చెల్లి ఎక్కడున్నా సంతోషంగా ఉండటమే నాకు కావాలి పార్వతి. కానీ ఇన్సిడెంట్ వల్ల వాడు నా చెల్లిని ఏమైనా చేస్తే ఈ ఆలోచనని కుదురుగా ఉండడం లేదు అన్నాడు ఈశ్వర్ కన్నీళ్లను బలవంతంగా అవ్వకుంటూ. చూడండి ఈశ్వర్, ప్రతి మనిషికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. అలానే భుజంగానికి కూడా. అతడు ఎలాంటి వాడైనా అతనికి మన ఈశ్వరి అంటే అమితమైన ప్రేమ పిచ్చి. తనకి చిన్న నొప్పి కలిగించే పని కూడా చేయడానికి ఇష్టపడ్డు. అలాంటిది కోపంలో తను ఏదో అందని తను దూరం చేసుకోడేమో లేక ఇంకేమైనా చేస్తాడేమో. మీరు అనవసరంగా భయపడకండి. తను మీ దగ్గర ఎంత సంతోషంగా ఉంటుందో అక్కడ కూడా అంతే సంతోషంగా ఉంటుంది. నన్ను నమ్మండి అని అంది పార్వతి చాలా కాన్ఫిడెంట్గా. ఒక నిమిషం ఆలోచిస్తూ అది నిజమేనని అనిపించింది ఈశ్వర్కు. ఎందుకంటే భుజంగం ఇలాంటి పరిస్థితులు ఆయన ఈశ్వర్ని ప్రాణంగా చూసుకున్నాడు. మొదటి కాన్పు కష్టమైందని ఒకరు చాలు, ఇంకా పిల్లలు వద్దు అనుకున్నాడు. తన ఇంట్లో నుండి గెంటేసినప్పుడు కూడా తన చెల్లిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. తనే అనవసరంగా చెల్లి కోసం బెంగపడుతున్నాడని అనిపించింది ఈశ్వర్కు. దీర్ఘంగా నిట్టూర్చి, సారీ పార్వతి, నేను బాధపడి మిమ్మల్ని కంగారు పెట్టాను కదా అని అన్నాడు చిన్న నవ్వుతో. అది కొద్దిపాటి నవ్వుకే పార్వతి మనసు దూదిపించేలా తేలికైపోయింది. ఆనందంగా పది దేవుణ్ణి హత్తుకొని, మీ చిరునవ్వు నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుందండి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసే స్ట్రెంగ్త్ని ఇస్తుంది అంటూ అప్పటి వరకు తను తీసుకున్న స్ట్రెస్ను మర్చిపోవటానికి అన్నట్టు కాసేపు కళ్ళు మూసుకొని అలాగే కౌగులించుకొని నిలబడింది పార్వతి. పార్వతి తనని పట్టుకున్న తీరు ఆమె ఎంతో కంగారు పడిందో చెప్పకనే చెప్తుంటే ఏం మాట్లాడకుండా ఆమెను మరి కాస్త దగ్గరగా గుండెల్లో పొదుపుకొని తలపై ముద్దు పెట్టాడు ఈశ్వర్. కాసేపటికి పార్వతి ఈశ్వర్కు దూరం జరిగి, పదండి టిఫిన్ చేద్దరు, నైట్ నుండి ఏమీ తినలేదు మీరు అంటూ ఈశ్వర్ని తీసుకొని ఇద్దరు గదిలోకి వెళ్ళారు. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశాక పార్వతి ప్లేట్ సర్దుతుంటే ఈశ్వర్ నాప్కిన్తో చేతులు తెచ్చుకుంటూ, ఇప్పుడు చెప్పండి మేడం, ఏమంటున్నాడు తమ పుత్రుడు అని అన్నాడు తాపీగా. వెంటనే వాళ్ళ పెళ్లి కోసం గగన్ చెప్పిన విషయాలన్నీ గుర్తుకు వచ్చి పార్వతి కొంచెం తడబడింది.
అది గమనించి ఏమైంది పార్వతి, అంతా ఓకేనా అని అడిగాడు ఈశ్వర్. హా, అంతా ఓకే అండి. కానీ కానీ హా, వాళ్ళది పేపర్స్ పెళ్ళి, ఐ మీన్ రిజిస్టర్ మ్యారేజ్ కదా. అందుకే అలాంటివి మన ఇంట వంట లేవని బుజ్జిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను. మీకు ఇష్టమైతే దగ్గరలో ఏదైనా ముహూర్తం ఉందేమో చూపించి సాంప్రదాయబద్ధంగా వాళ్ళ పెళ్లి చేద్దామని అంటూ ఈశ్వర్ ఏమంటాడు అని కంగారుగా భర్త వైపు చూసింది. ఓ, మేడంగా నిర్ణయం తీసేసుకున్నారన్నమాట అని అన్నాడు ఈశ్వర్ నవ్వుతూ. అయ్యో కాదండి, మనిద్దరం కలిసి నిర్ణయం తీసుకుందామన్నాను అని అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. దానికి ఈశ్వర్ హహహ అని గట్టిగా నవ్వి, నీకన్నా ఈ విషయంలో నీ నిర్ణయం కాదంటే మాకు ఫుడ్డు బెడ్ కట్ అయిపోతాయి కదా మేడం అని అన్నాడు కవ్వింపుగా. అయ్యో రామ, మీరు మరీనండి, ఎవరైనా వింటే నిజమనుకోరు అని నోటి మీద చెయ్యి వేసుకుంది పార్వతి. అందంగా నవ్వేశాడు ఈశ్వర్. పార్వతి తన చేతిలో ప్లేట్ పక్కన పెట్టి ఈశ్వర్ దగ్గరికి వచ్చి అతను గుండెల మీద 2 చేతులు వేసి, మీకు నిజంగా మన బుజ్జి అంటే ఇష్టమే కదా, ఈ పెళ్ళికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదండి అని అంది నెమ్మదిగా ఈశ్వర్ కళ్ళలోకి చూస్తూ. మన బుజ్జి కంటే పార్వతి తన బంగారం, కాకపోతే మనవాడి కోపం ముందు ఆగుతుందా అనేది డౌట్. అయినా నువ్వున్నావు కానీ సెట్ చేయడానికి, ఇంకా నాకు భయం ఎందుకు బేబీ అంటూ ప్రేమగా పార్వతి మొహాన్ని దోసిల్లోకి తీసుకొని నుదురుపై ముద్దులు పెట్టి మొహమంతా ముద్దలు పెడుతూ పెదాలపై చిన్న చిరుముద్దతో ముగించాడు ఈశ్వర్. కిస్ చేసినంతసేపు హ్యాపీగా ఆస్వాదించి ఈశ్వర్ వదిలాక సిగ్గుపడుతూ, అయ్యవారు కూడా చిన్నపిల్లవాడైపోతున్నారే అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. పార్వతి ఈశ్వర్కు బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్లడం చూసి వాళ్ళ అమ్మ ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళ డాడీని ఒప్పిస్తే బాగున్ను అని నిమిషానికోసారి రూమ్ బయట నుంచి పార్వతి బయటకు వస్తుందేమో అని వాళ్ళ పేరెంట్స్ రూమ్ వైపు చూస్తున్న గగన్, అప్పుడే గణేష్గా వాళ్ళ ఇంటి నుండి బాధగా వస్తున్న గాయత్రి, వాళ్ళ రూమ్ నుండి ఎర్రగా అయిన మొహంతో ప్రెజెంట్ స్మైల్తో బయటకు వచ్చిన వాళ్ళ అమ్మను చూసి ఆవిడ ఫేస్ ఫీలింగ్స్ ఏంటో అర్థం కాక బొర్రగోకుంటూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం పార్వతి ఈశ్వర్ల తాంబూలాలు తీసుకొని బుజ్జి దగ్గరకు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళగానే చలమయ్య అనంత లేచి నిలబడ్డారు. పార్వతి చేతిలో తాంబూలాలు పట్టుబట్టలు చూసి అనంత మనసు ఆనందంతో గంతులు వేస్తే చలమయ్యకు మాత్రం మనసులో ఒకటే కంగారు. ఇన్నేళ్ళుగా వారి దగ్గర చిన్న మాట కూడా రాకుండా ఎంతో విధేయతో వారు చెప్పిన పని చేస్తూ వారికి చాలా నమ్మకస్తుడిగా మెలిగాను. ఇప్పుడు వారి కోపంలో ఏ చిన్న మాట కన్నా తను తట్టుకోలేడు. కూర్చోండి బాబుగారు అని అనంత మంచినీళ్ళు తీసుకురా అన్నాడు కంగారుగా చలమయ్య. పార్వతి ఈశ్వర్లు నవ్వుతూ వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. అనంత మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. ఇద్దరు కొంచెం కొంచెం తాగి గ్లాసులు అక్కడే ఉన్న టీపాయ్ మీద పెట్టి చలమయ్య వైపు చూశారు. కంగారుగా ఉన్న చలమయ్య మొహం చూసి అనంత, చలమయ్యకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అని అంది పార్వతి. అనంత గబగబా వచ్చి ఇస్తే చలమయ్య గటగటా తాగేసి గ్లాస్ పక్కన పెట్టి వాళ్ళ వైపు చూశాడు. అనంత, బుజ్జి ఎక్కడ కనిపించట్లేదు అని అంది పార్వతి. గదిలోనే ఉంది, పిలుస్తానమ్మా అని ఫాస్ట్గా వెళ్ళి, బుజ్జి అమ్మగారు పిలుస్తున్నారు, డోర్ తీయమ్మా అంది డోర్ కొడుతూ. అప్పటికే బయట వెళ్ళే మాటలు విని అమ్మగారికి అయ్యగారికి నా మొహం ఎలా చూపించాలి ఇప్పుడు అని టెన్షన్గా అండ్ బాధగా కూర్చున్న బుజ్జి వాళ్ళ అమ్మ పిలుపుకి డోర్ తీయాలా వద్దా అని డోర్ అవతల నిలబడి ఆలోచిస్తూ ఉంది. తల్లి మళ్ళీ తలుపు కొట్టేసరికి ఇక తప్పదు, ఏమైనా ఫేస్ చేయాల్సిందే అని నెమ్మదిగా డోర్ తీసి బయటకు వచ్చింది. జుట్టంతా చెదిరిపోయి ఏడవటం వల్ల కళ్ళు ఉబ్బిపోయి ఎలా పడితే అలా ఉన్న బుజ్జుని చూసి లేచి బుజ్జి దగ్గరకు వెళ్ళింది పార్వతి. తల దించుకుని నిలబడి ఉన్న గణేష్గా భుజం పట్టుకొని తల పైకి ఎత్తి కారుతున్న కన్నీళ్లు మృదువుగా తుడిచి, ఏంటి బుజ్జి ఇదంతా అందే పార్వతి గణేష్గా అలా అయిపోవటం బాధగా. వెంటనే ఆవిడను కరుచుకుపోయి గట్టిగా ఏడ్చేస్తుంది గణేష్గా ఏడుపు ఆపే వరకు ఆమె వెన్ను నిమురుతూ అలానే నిల్చుంది పార్వతి. కాసేపటికి సర్దుకొని పార్వతికి దూరం జరిగింది గణేష్క. ఏడుపు ఆపేసిన ఇంకా వెక్కుతూ ఉన్న గణేష్క చూపే చిన్నప్పటి గణేష్క గుర్తు చిన్నగా నవ్వింది పార్వతి. ఆమె నవ్వు చూసి తనపై కోపంగా లేరు అని మనసు చెప్తుంటే కాస్త ధైర్యం చేసి గొంతు సరిచేసుకొని, అమ్మగారు నేను ఇదంతా అని మధ్యలో మెక్కుతూ మాట్లాడటానికి ప్రయత్నించింది గణేష్క. ష్ అని గణేష్క నోటి మీద వేసి, నాకంతా తెలిసిపోచ్చి నువ్వేం చెప్పనవసరం లేదు అంది పార్వతి. ఆవిడ నాకు అనే పదాన్ని నొక్కి చెప్పడంతో ఆవిడకు మాత్రం విషయం తెలుసని అర్థమై ఆశ్చర్యంగా ఆవిడ వైపు చూసింది గణేష్క. అవును అన్నట్టు కళ్ళు ఆర్పింది పార్వతి. మరి అయ్యగారు అంటూ దీనంగా చూసింది గణేష్క.
ఎప్పటిలానే పార్వతి అందమైన చిరునవ్వుతో గణేష్క భుజంపై చేతులు వేసి ఈశ్వర్ దగ్గరకు తీసుకువెళ్ళి, ఈ బంగారు బొమ్మ మా ఇంటి కోడలు అవ్వటం మీ అయ్యగారికి కూడా ఇష్టమే బంగారం అంది. అప్పటి వరకు దిగులుగా ఉన్న చలమయ్య అనంత మొహాలు ఒక్కసారిగా బ్రైట్గా మారిపోగా బుజ్జి కళ్ళ నీళ్లతో ఈశ్వర్ను చూసింది. ఈశ్వర్ పైకి లేచి కనిష్క దగ్గరికి వచ్చి తల మీద చెయ్యి వేసి నిమిరి, ఇలాంటి బంగారాన్ని కోడలుగా వద్దు అనుకునే మూర్ఖులు ఎవరైనా ఉంటారా తల్లి? కాకపోతే నాకు మీకోసం ముందే తెలిసి ఉంటే ఇంత గందరగోళం జరిగేది కాదు. ఆ విషయంలో మాత్రం మీ ఇద్దరి మీద నాకు కోపం అప్పుడే పోదు మరి అన్నాడు నవ్వుతూ. ఇంత గందరగోళం చేయడానికి కారణం గగనే అని చెప్పాలని ఉన్నా వాళ్ళ అబ్బాయి మీద వాళ్ళకే కంప్లైంట్ చేయడానికి ధైర్యం సరిపోక ఆగిపోయింది. అట్ ద సేమ్ టైం గగన్ మీద పిచ్చి కోపం కూడా వచ్చింది. ఈ ఆలోచనతో ఫాస్ట్గా చేంజ్ అవుతున్న గణేష్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి తనేం ఆలోచిస్తుందో అంచనా వేసి, కన్నయ్య నీకు ఉందలే బొజ్జే చేతులు అని మనసులోనే ముసిముసిగా నవ్వుకుంది పార్వతి. ఇంతకీ మేము వచ్చిన విషయం ఏంటంటే, దగ్గరలో అంటే ఒక 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పారు పంతులు గారు. మీకు కూడా ఇష్టమైతే వాళ్ళు చేసుకున్న ఆ కాగితాల పెళ్లిని వదిలేసి మనం సాంప్రదాయబద్ధంగా వాళ్ళని ఒకటి చేద్దాం. ఏమంటారు చల్మయ్య అంది పార్వతి. భార్యాభర్తలు ఇద్దరు బుజ్జి వైపు చూశారు. బుజ్జి వారి నుండి చూపు తిప్పి పార్వతి వైపు చూసింది. అంతా నేను చూసుకుంటాను అన్నట్టు ఆవిడ కళ్ళతోనే భరోసా ఇవ్వడంతో మళ్ళీ తన తల్లిదండ్రుల వైపు చూసి తలదించుకుంది. మౌనం అర్ధాంగీకారం అంటారుగా, బట్ వీళ్ళ గనిష్క మౌనం పూర్తి అంగీకారంగా భావించి పార్వతి వైపు చూసి, మీ ఇష్టం అమ్మగారు, మీకు ఎలా ఇష్టమైతే అలా చెయ్యండి అంది అనంత ఆనందంగా. చలమయ్య మాత్రం ఒక అడుగు ముందుకు వేసి, అయ్యగారు, మాది కానీ మా బుజ్జిది కానీ మా వైపు నుండి ఏ చిన్న తప్పు ఉన్నా నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానయ్యా అని అన్నాడు ఈశ్వర్ని చూస్తూ. ఈశ్వర్ చలమయ్య చేతులు పట్టుకుని, చూడు చలమయ్య, ఎవరు ఎవరికనేది ఆ భగవంతుడి ముందే రాసి ఉంచుతాడు. ఇందులో నువ్వు క్షమాపణ చెప్పేది ఏముంది? ఇంకా మన బిడ్డల బంగారాలు కాబట్టి ఏ తప్పు జరగకముందే విషయం తెలిసింది. ఇక ఆలస్యం చేయకుండా వాళ్ళ ఇద్దరిని ఒకటి చేసి మన పెద్దరికం మనం నిలబెట్టుకుందాం, ఏమంటావు అన్నాడు. చలమయ్య 2 చేతులు జోడించి, నా బిడ్డ పోయిన జన్మలో బంగారు పూలతో దేవుణ్ణి పూజించి ఉంటుందయ్యా. అందుకే ఈ జన్మలో అమ్మా నాన్న లాంటి అత్తమామలు దొరికారు అన్నాడు ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ. పార్వతి తన తెచ్చిన పట్టుచీర బుజ్జి చేతిలో పెట్టి ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలి అని తల నిమరింది. అచ్చు మీ అత్తమ్మల అన్నమాట అన్నాడు ఈశ్వర్ నవ్వుతూ. రేపు ఉదయం మిగతాని విషయాలు అంటే పెళ్లి ఏర్పాట్లు, షాపింగ్ లాంటివి మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది అని ఈశ్వర్ దంపతులు ఇద్దరు వెళ్ళిపోయారు. చలమయ్య దంపతులు ఆనందానికి అవధుల్లేవు. తమ కూతురు ఇంత మంచి ఇంటికి కోడలవుతున్నందుకు ఆనందంతో ఉబ్బితిబ్బివైపోతున్నారు ఇద్దరు. అనంత కూతురు దగ్గరకు వెళ్ళి, ఎప్పుడు నా మనసుకి ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను అంటూ కూతురుని కౌగిలించుకుంది. నాకు మాత్రం మీ ఇద్దరి మీద చెప్పలేనంత కోపంగా ఉంది అని వాళ్ళ అమ్మనుకు దూరంగా జరిగి కోపంగా లోపలికి వెళ్ళిపోయింది గనిష్క. మాడిపోయిన మొహంతో భర్త వైపు చూసింది అనంత. బాధపడకు అనంత, మనం చిన్నబాబు తెచ్చిన కాగితాల మీద సంతకం పెట్టిన విషయం తన దగ్గర దాచామనే బుజ్జి కోపంగా ఉంది అంతే. మనకి ఆ బాబు మీద ఉన్న నమ్మకం అలా చేయించిందని తనే నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది. ఆ నమ్మకమే ఈరోజు మన బుజ్జికి ఇంత మంచి భవిష్యత్తుని ఇచ్చింది. నెమ్మదిగా అన్నీ తనే తెలుసుకుంటుందిలే. నాకు కొంచెం టీ తీసుకురా అన్నాడు చలమయ్య చిన్న నవ్వుతో. ఇంత ఆనందంలో టీ ఏంటయ్యా, పాయసం చేస్తా ఉండు అని గబగబా వంటగదిలోకి వెళ్ళింది అనంత. ఆహా, దేనికేం వచ్చినా పట్టలేం అనుకుంటూ చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు చలమయ్య. అక్కడ ఇవేం తెలియని గగన్ రాత్రైనా చాలాసేపటికి ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాడు. దారిలో ఎన్నో ఆలోచనలు. అసలు ఇంటి దగ్గర ఏం జరుగుతుంది? నాన్న ఎలా ఉన్నారు? అమ్మ ఏమైనా మాట్లాడిందా లేదా డాడీతో? ఈ బుజ్జి అసలు ఉదయం నుండి అడ్రస్ లేకుండా పోయింది. ఏం చేస్తుంది? ఇంటికి వచ్చి కొట్టే తిట్టో ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా. ముందు అసలు దీని ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలి. ఇలా తన ఆలోచనల కారులో సమానంగా పరుగు తీస్తుండగా ఇంటికి చేరుకున్నాడు. కారుతో పాటు తన ఆలోచనలు ఇంజన్కి కూడా కాసేపు ఆపి చాలా టైర్డ్గా అనిపించడంతో నెమ్మదిగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లో ఎక్కడ ఏ అలికిడి లేకపోవడంతో ఒక చిన్న నిట్టూర్పు విడిచి ఫ్రెష్ అవ్వడానికి తన గదిలోకి చేరుకున్నాడు. డోర్ తీసేసరికి ఎదురుగా సోఫాలో కాళ్ళ దగ్గరకు ముడుచుకొని కూర్చొని కొనికిపాట్లు పడుతున్న చెల్లి కనపడగానే గగన్ నొసలు ముడిపడ్డాయి.
ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందేమో, చెల్లిని ఏమైనా అన్నారేమో అని కంగారుగా ఫైల్స్ కోటు పక్కన పడేసి గాయత్రి దగ్గరికి వెళ్ళి చిన్ని చిన్ని అని తట్టి లేపాడు. గాయత్రి ఉలిక్కిపడి లేచి ఎదురుగా ఉన్న గగన్ను చూసి అన్నయ్య అంటూ లేచి నిలబడి హ్యాపీగా హత్తుకుంది. చెల్లి మొహంలో ఆనందం చూసి హ్యాపీగా ఊపిరి తీసుకుని ఎక్కడ పడుకున్నావేంట్రా, అంతా ఓకేనా, భోజనం చేశావా అని అడిగాడు గగన్. వెంటనే గగన్కు గనిష్కకు పెళ్లి నిశ్చయించిన విషయం చెప్పడానికి నోరు తెరిచిందలా గగన్కి చెప్పొద్దని వాళ్ళ అమ్మ ఇచ్చిన వార్నింగ్కి గుర్తుకు వచ్చి మళ్ళీ నోరు మూసేసింది. కానీ గాయత్రి మొహంలో ఆనందం చూసి ఏదో విషయం ఉందని అర్థమైనా అదేంటో తెలియక మాట్లాడి వింటి చిన్ని అని గాయత్రిని కదిపాడు గగన్. ఆహా తిన్నానన్నయ్య, ఎప్పటి వరకు నువ్వు ఇంటికి రాకపోయేసరికి కొంచెం కంగారు పడ్డాను. ఎప్పుడు నువ్వు వచ్చేసావుగా, ఐ ఆమ్ హ్యాపీ నౌ, గుడ్ నైట్ అన్నయ్య అని వెళ్ళిపోతూ ఏదో గుర్తొచ్చిన దానిలా మళ్ళీ వెనక్కి వచ్చి గగన్ హత్తుకుని దూరం జరిగి అమ్మని డిన్నర్ ఎక్కడే పెట్టేసింది బ్రో, స్కిప్ చేయకుండా తినేసి పడుకో అని ఒక హ్యాపీ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయింది గాయత్రి. గాయత్రి మొహంలో పొద్దున్న తన ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఉన్న విచారం ఇప్పుడు లేకపోయేసరికి అమ్మ చెల్లిని ఏమీ అనలేదేమిలే, అందుకే తన టెన్షన్ ఫ్రీ అయి హ్యాపీగా ఉంది అనుకొని ఫ్రెష్ అయ్యి ఏదో తిన్నాను అనిపించి మిగిలిన డిషెస్ తిన్న ప్లేట్స్ అన్నీ కిచెన్లో పెట్టేసి వచ్చి పడుకున్నాడు. ఏవేవో ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్ర పట్టింది గగన్కు. అక్కడ గనిష్క మాత్రం శుభ్రంగా తినేసి గుర్రు పెట్టి నిద్రపోయింది. రాత్రి లేటుగా పడుకోవటంతో చాలా లేటుగా లేచాడు గగన్. టైం చూసి ఎంతసేపు నిద్రపోయానంటే అమ్మ కూడా లేపలేదు అనుకుంటూ లేచి ఫాస్ట్గా ఫ్రెష్ అయి కిందకు వెళ్ళాడు గగన్. కింద హాల్ అంతా హడావిడిగా తిరుగుతున్నారు పనివాళ్ళంతా. ఒక పక్క నుండి ఫ్లవర్ డెకరేషన్ జరుగుతుంది. పార్వతి ఫోన్లో ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతుంది. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు గగన్కు. చుట్టూ చూశాడు. చెల్లెలు ఎక్కడైనా కనపడితే అడుగుదామని. నో యూస్, ఎక్కడా లేదు గాయత్రి. వాళ్ళ డాడీ కూడా ఎవరితోనూ బిజీగా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. గగన్ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని గిరగిరా తిరుగుతున్న వారి వైపు కళ్ళు మాత్రం తిప్పి చూస్తున్నాడు, బొగ్గల మీద చేతులు పెట్టుకుని. పార్వతి కాల్స్ మాట్లాడుతూనే కొడుకుని ఓ కంట గమనిస్తూ ఉంది. విషయం ఏంటని కొడుకు అడిగితే అప్పుడు చెబుదాంలే అని ఇంట్లో అందరూ కనిపిస్తున్నారు. కానీ చలమయ్య కానీ అనంత కానీ బుజ్జి కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా వాళ్ళు లేకుండా జరగదు కదా. ఒకవేళ డాడీ వాళ్ళు ఏమైనా అన్నారా, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయారా? మనసులో ఈ ఆలోచన రాగానే కంగారుగా లేచి నిలబడ్డాడు గగన్. గగన్ అలా నిలబడడం చూసి దగ్గరికి వచ్చి చాలా లేట్ అయ్యింది కన్నయ్య, టిఫిన్ చెయ్యి అంటూ ప్లేట్లో టిఫిన్ పెట్టింది పార్వతి. ఇక తల్లిని విషయం అడిగి తెలుసుకోవాలని కూర్చొని మా ఏం జరిగింది ఇంట్లో, ఈ హడావడి ఏంటి మా, అంకుల్ అదే చనమయ్య అంకుల్ కానీ ఆంటీ కానీ ఎక్కడ కనిపించట్లేదేంటి అని అడిగాడు గగన్ కొంచెం కంగారుగా. ఇప్పుడు వాళ్ళందరి విషయం ఎందుకు కన్నయ్య, నువ్వు ముందు టిఫిన్ చెయ్యి అని కావాలనే మాట దాటువేసి గగన్ను బలవంతంగా కూర్చోబెట్టి టిఫిన్ వడ్డించింది. తినకుండా అసహనంగా అటు ఇటు కదులుతున్న కొడుకును చూసి తనే తినిపించింది పార్వతి. ఇక తప్పక 4 ముక్కలు తిని చాలుమా అని పైకి లేచాడు వెళ్ళిపోవటానికి అన్నట్టు. నాన్న ఈరోజంతా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏం లేవంటగా డాడీ చెప్పారు, నువ్వు ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకో నాన్న, మళ్ళీ సాయంత్రం ఎంగేజ్మెంట్లో నా కొడుకు మొహం వాడిపోయినట్టు ఉంటే నేను తట్టుకోలేను అంటూ ఆవిడ గగన్కు తినిపించిన ప్లేట్ కిచెన్లో పెట్టడానికి వెళ్ళింది. ఎంగేజ్మెంట్, ఎవరి ఎంగేజ్మెంట్ అనుకుంటూ తల్లి వెనకాలే కిచెన్లోకి వెళ్ళి మా ఎంగేజ్మెంట్ ఏంటి, అసలు ఎవరి ఎంగేజ్మెంట్ మా అని అడిగాడు గగన్ కంగారుగా. ఇంకెవరిది గగన్, మన బుజ్జిది, అందుకే వాళ్ళ ఎవరూ కనపడటం లేదు. బుజ్జి మన చెన్నీతో కలిసి పార్లర్కు వెళ్ళింది. ఇక తన పేరెంట్స్ వాళ్ళ ఏర్పాట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అని కళ్ళు చేతులు తిప్పుతూ చెప్పింది పార్వతి. మా అసలేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, బుజ్జికి ఎంగేజ్మెంట్ ఏంటి మా, పైగా నువ్వు దానికోసం ఇంత హడావిడి పడటం ఏంటి అన్నాడు గగన్ కోపం అసహనం కలగలిపిన గొంతుతో. అరే నేనేం మాట్లాడతామేంటి బంగారం, తెలుగులోనే కదా మాట్లాడుతున్నాను, అయినా నువ్వు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావో నాకు అసలు అర్థం కావటం లేదు. పో వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోకన్నయ్యా అని పార్వతి వెళ్ళబోయింది. అమ్మా అని గట్టిగా అరిచి వెంటనే రియలైజ్ అయి కాస్త ఊపిరి తీసుకొని వదిలి మా ప్లీజ్ ఏంటిదంతా, ఆ పొట్టి ఇదంతా ఒప్పుకుందా, ఐ మీన్ ఈ ఎంగేజ్మెంట్ మీ బుజ్జికి ఇష్టమేనా అని పళ్ళు నూరుతూ అడిగాడు గగన్. నిన్ననే మాట్లాడాను కన్నయ్య,
బుజ్జికి ఇష్టమని తెలిసింది కాబట్టే ఉదయమే లేచి గుడికి వెళ్ళి పంతులు గారిని అడిగితే ఈరోజు ముహూర్తం చాలా బాగుందన్నారు ఎంగేజ్మెంట్కి. అందుకే వస్తూ వస్తూ కుదిరిన వరకు అరేంజ్మెంట్స్కి కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకుంటూ వచ్చేసాం. ఇదిగో వచ్చాక మనకి బాగా కావాల్సిన వాళ్ళ లిస్టు మాత్రం ప్రిపేర్ చేసి కాల్స్ చేస్తున్నా ఈవినింగ్ ఎంగేజ్మెంట్కి ఇన్వైట్ చేయడానికి ఇంకా అని పార్వతి గడగడ చెప్పుకెళ్ళిపోతూ ఉంటే, ఇక చాలా ఆపమ్మా, నేను అన్నీ క్లియర్గా చెప్పా కదమ్మా, మళ్ళీ నువ్వు ఇలా చేయటం ఏంటమ్మా, అసలు నా బుజ్జికి రింగ్ తోడడానికి సిద్ధపడిన ఆ ఇడియట్ ఎవడు అని అన్నాడు గగన్ కోపంగా మొహమంతా కందగడ్డలా పెట్టుకుని. గగన్ ఎక్స్ప్రెషన్స్కి లోపల పిచ్చు నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ, అయ్య కన్నయ్య, నీకు ఆ ఇడియట్ ఫోటో చూపించలేదు కదా, ఈ హడావిడిలో పడి మర్చిపోయానమ్మా, ఇప్పుడు చూపిస్తాను నాతోరా అని గగన్ చేతిని పట్టుకొని బలవంతంగా వాళ్ళ రూమ్కి తీసుకువెళ్ళింది పార్వతి. లోపల గుండెలు మండిపోతున్న తల్లిని ఏమీ అనలేక అలా వెనకాలే కాలు ఈడ్చుకుంటూ వెళ్ళాడు గగన్. ఇదిగో చూడు ఎంత బాగున్నాడు, మన బుజ్జికి పర్ఫెక్ట్ జోడీ కదా అన్న పార్వతి మాటలు కోపంగా ఆమె వైపు చూసి ఆమె చూపించిన వైపుకి చూస్తాడు. ఎదురుగా నిలువుటద్దంలో తన నిలువెత్తు రూపం కనిపిస్తూ ఉంటే ఆశ్చర్యంగా అంతకు మించి ఆనందంగా వాళ్ళ అమ్మ వైపు చూస్తాడు. నిజమా అన్నట్టు ఆ క్షణం తన కన్నయ్య మొహంలో కనిపించే ఆనందం చూసి ఆ తల్లి మనసు నిండిపోయింది. మురిపెంగా కొడుకును చూస్తూ అలానే నిలబడింది. పట్టలేని ఆనందంతో తల్లిని అమాంతం హత్తుకున్నాడు గగన్. అతని కళ్ళు ఆనందంతో వర్షిస్తున్నాయి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు గగన్ చాలా ఎమోషనల్ అవుతూ. నా కన్నయ్యకు కష్టం కలిగించే పని చేస్తానా బంగారం అంటూ ప్రేమగా కొడుకు వెన్ను నిమిరింది పార్వతి. ఇదంతా గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్న ఈశ్వర్ వాళ్ళ ఆనందాన్ని మనసులో నింపుకుంటూ, నా బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడు పరమేశ్వరా అని మనసులోనే దేవునికి దండం పెట్టుకున్నాడు. తల్లి కొడుకుల కంప్లీట్ డ్రామా అయితే అవతల బోలెడు పనులున్నాయి. అయ్యవారు వెళ్ళి తమ కోసం నేను ఆర్డర్ చేసిన సూట్ ఒకసారి ట్రయల్ వేసి నచ్చితే కలెక్ట్ చేసుకొని వచ్చేస్తే మిగిలిన పనులు మేం చక్కబెట్టుకుంటాం అన్నాడు ఈశ్వర్ మొహంలో వెటకారం రంగరించి ఎక్స్ప్రెషన్స్తో. ఆ మాటలకు తల్లిని వదిలి దూరం జరిగి డాడ్ అంటూ దగ్గరకు వెళ్ళబోయాడు గగన్. గగన్కి ఒక డడ్లీ లుక్ విసిరి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఈశ్వర్. దీనంగా వాళ్ళ అమ్మ వైపు చూశాడు గగన్. నేనేం చేయలేను అన్నట్టు ఆవిడ భుజాలు ఎగరేసింది. ప్లీజ్ మా, డాడ్ అలా ఉంటే నాకు బాగోదుమా అంటూ గారాలు పోయాడు గగన్ తల్లి దగ్గర. ఆహా, చేసిందంతా చేసేసి ఇప్పుడు గారాలు పోతున్నావా కన్నయ్య? నాకు ఈ మాట ఇక్కడి వరకు తేవడానికే తల ప్రాణం తోక్కొచ్చింది. ఇక మీ డాడీని బుజ్జిని ఎలా ప్రసన్నం చేసుకుంటావో నీ ఇష్టం. ఆ తలనొప్పి నా మీద రుద్దుకు బంగారం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది పార్వతి. ఏం చేస్తాం, తప్పుతుందా అనుకుంటూ వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకోగానే పెళ్లి కొడుకు అంటూ పార్వతి అద్దంలో తను చూపించడం గుర్తుకు వచ్చి ఓ హ్యాపీ స్మైల్ వచ్చేసింది గగన్ ఫేస్లో. ముందైతే షాపింగ్ కంప్లీట్ చేసేయాలి, లేకుంటే అమ్మ దగ్గర మాట వచ్చేస్తుంది అనుకుంటూ హ్యాపీగా విసులు వేసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. అక్కడ పార్లర్లో గనిష్కాని కూర్చోబెట్టి పెడిక్యూర్, మ్యానిక్యూర్, ఫేషియల్ అంటూ గాయత్రి స్టాఫ్ను నిలబడినివ్వకుండా పరుగులు పెట్టించేస్తుంది. అసలైతే గాయత్రిలో మాట్లాడకూడదు అనుకుంది గనిష్క. కానీ పార్వతి ఎదురుగా బాగోదని తనతో పార్లర్కి రావడానికి ఒప్పుకుంది. ఇక్కడికి వచ్చాక ఒక్క మాట కూడా తనతో మాట్లాడిన గనిష్కాను చూస్తూ ఎలా అయినా తనని మాట్లాడించాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది గాయత్రి. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు వాళ్ళు చూపించిన చైర్లో కూర్చొని కళ్ళు మూసుకుంది గనిష్క. మధ్యాహ్నం వరకు అవి ఇవి చేసి వదిలిపెట్టారు పార్లర్ స్టాఫ్. గనిష్కను తీసుకుని దగ్గరలో రెస్టారెంట్కి వెళ్ళి గనిష్క ఏం మాట్లాడకపోవడంతో ఫుడ్ తనే ఆర్డర్ ఇచ్చింది గాయత్రి. మాట్లాడకుండా ఫుడ్ తింటున్న గనిష్కని చూసి తను తినే వరకు సైలెంట్గా ఉండి తినేసాక గనిష్క చేతులు పట్టుకొని ప్లీజ్ పోచి మాట్లాడవా నాతో అని అడిగింది గాయత్రి. గనిష్క గాయత్రి కళ్ళలోకి చూసింది. వర్షించడానికి సిద్ధంగా ఉన్న కళ్ళను చూసి ఒక్క నిమిషం మనసు చలించిన అంతలోనే గాయత్రి చేసిన మోసం గుర్తుకు వచ్చి సున్నితంగా తన చేతులు విడిపించుకొని బయటకు వెళ్ళి కారులో కూర్చుంది. గాయత్రి కారుతున్న కన్నీను టిష్యూతో తుడుచుకొని తను కూడా వెళ్ళి గనిష్క పక్కనే కూర్చుంది. కారు మళ్ళీ పార్లర్కి వెళ్ళింది. మళ్ళీ పార్లర్ ముందు ఆగిన కారును చూసి అంటూ డ్రైవర్ వైపు చూసింది గనిష్క. చిన్నమ్మ, ఎక్కడికే తీసుకువెళ్ళమన్నారమ్మా అన్నాడు డ్రైవర్ వినయంగా.
ఒకసారి గాయత్రి వైపు చూసి నీరసంగా లోపలికి నడిచింది గనిష్క. లోపలికి వెళ్ళి కూర్చోగానే వాళ్ళు పెద్ద మేకప్ కిట్ తీసుకొచ్చి ముందు పెట్టేసరికి లేచి నిలబడి నాకేం మేకప్ అవసరం లేదు అని అంది గనిష్క. మేడం, మీ స్కిన్ చాలా థిన్గా సాఫ్ట్గా ఉంది, మీకు ఓవర్ మేకప్ అవసరం లేదు మేడం. కాకపోతే మీకు ఉన్న అందాన్ని మేము లైట్గా మెరుగులు దిద్దుతాం మేడం. మీరు వద్దంటే మాకు వచ్చే అమౌంట్ కట్ అయిపోతుంది అని ఒక ప్లెజెంట్ స్మైల్ ఇచ్చింది పార్లర్ పాప. ఇంకేముంది, మాట్లాడకుండా కూర్చుంది బుచ్చమ్మ. బట్ నాకు మేకప్ ఓవర్గా అనిపిస్తే మాత్రం ఎక్కడే వాష్ చేసుకొని వెళ్ళిపోతా అని సీరియస్గా చెప్పి వాళ్ళ కన్సర్న్ ఉండేలా కూర్చుంది, కంఫర్ట్గా ఉండేలా కూర్చుంది గనిష్క. అటు చేసి ఇటు చేసి గనిష్క ఫ్రెష్ అయ్యి వాళ్ళ మేకప్ కంప్లీట్ చేసేసరికి 4:30 అయిపోయింది. ఇంటి నుండి పార్వతి అప్పటికి 2 సార్లు ఫోన్ చేసింది త్వరగా రమ్మని. అక్కడి నుండి ఇంటికి గంట ప్రయాణం. గనిష్క వాళ్ళ ఇంటికి చేరేసరికి అక్కడ డ్రెస్ రెడీగా ఉంది గనిష్క కోసం. ఇంటికి వెళ్ళగానే డిజైనర్ డ్రెస్ గనిష్కకి చేతిలో పెట్టి వేసుకోవడానికి హెల్ప్ చేస్తే హెయిర్ స్టైలిస్ట్ ఫాస్ట్గా వేళ్ళు కదుపుతూ హెయిర్ని సెట్ చేసేసింది. గాయత్రి కూడా గనిష్కను వాళ్ళకు అప్పగించి ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయిపోయి వాళ్ళ అన్నయ్య దగ్గరకు వెళ్ళింది. ఎంగేజ్మెంట్ సూట్లో రాజకుమారుడిలా ఉన్న అన్నయ్యను చూసి వెళ్ళి సూపర్ అన్నయ్య, ఐఆమ్ సో హ్యాపీ ఫర్ యూ అంటూ సైడ్ హక్ చేసుకుంది గాయత్రి. చెల్లెలి తలపై ముద్దు పెట్టి నీ హెల్ప్ వల్లేరా ఇదంతా, థ్యాంక్ యూ అంటూ తను బయటకు వెళ్ళినప్పుడు తెచ్చిన డైమండ్ నెక్లెస్ సెట్ చెల్లికి ప్రజెంట్ చేశాడు గగన్. అది పర్ఫెక్ట్గా తన డ్రెస్కి సూట్ అవ్వడంతో ఒక బిగ్ స్మైల్ ఇచ్చి అక్కడే మెడలో వేసుకుంది గాయత్రి. పార్వతి పిలవటంతో ఇద్దరు కిందకు వెళ్ళారు. అమ్మ, ముహూర్తం సమయం అవుతుంది, అమ్మాయిని కూడా పిలిచేస్తే తంతు ప్రారంభించవచ్చు అని అన్నారు పంతులు గారు. అలాగే పంతులు గారు అని ఆయనకు చెప్పి చిన్ని వెళ్ళి బుజ్జిని తీసుకురమ్మని చెప్పు అని అంది పార్వతి. సరేమా అని గాయత్రి బయటకు వెళ్ళబోతుండగా వాళ్ళ నాన్న చేతిని గట్టిగా పట్టుకొని ఎంట్రన్స్ నుండి లోపలికి వస్తూ కనిపించిన గనిష్కని చూసి అమ్మ, వాళ్ళే వచ్చేస్తున్నారు అంది గాయత్రి. ఆ మాటకు గుమ్మం వైపు చూసిన గగన్తో పాటు అక్కడ ఉన్న అందరూ రెప్ప వేయటం కూడా మర్చిపోయి అలానే చూస్తూ ఉండిపోయారు. మంచి మెరూన్ కలర్ లెహంగాలో చాలా లైట్ మేకప్తో పోసిన బంగారు బొమ్మల ఉన్న గనిష్క నుండి చూపు తిప్పుకోవటం ఎవరికీ సాధ్యం కావటం లేదు. కానీ రెప్ప వేస్తే ఎక్కడ అద్భుతమైన దృశ్యాన్ని మిస్ అయిపోతామో అన్నట్టు అందరూ గనిష్క వైపు అలానే చూస్తుంటే ఇంత అందాల పుత్తడి బొమ్మ తన బిడ్డ అయినందుకు చెన్నమయ్య దంపతులు పొంగిపోయారు. ఎప్పుడు చుడీదాస్లోనూ నైట్ డ్రెస్లో కనిపించే తన దేవి మొదటిసారి దేవతల అలంకరించుకొని కళ్ళ ముందుకొచ్చేసరికి గగన్ గుండె వేగం అమంతం పెరిగిపోయింది. చుట్టూ ఉన్న జనాలు గగన్ కంటికి కనిపించట్లేదు, వారి మాటలు చెవికి వినిపించట్లేదు. తన ఎద సవ్వడి ప్రేయసకి అడుగులు సవ్వడి తోడై అద్భుతమైన సంగీతంలా తోచింది గగన్కు. వాళ్ళంతా కళ్ళు చేసుకుని గనిష్కను చూస్తున్నాడు. గనిష్కను చూసిన అతిథులు ఎక్స్ప్రెషన్ చూసి ఈశ్వర్ పెదాలపై గర్వంతో కూడిన నవ్వు చేరగా నా కొడుకు సెలక్షన్స్ అంటే అలా ఉంటుంది మరి అని పార్వతి మనసులోనే మురుసుకుంది. అందరి చూపులు తన మీదే ఉండటంతో చాలా నెర్వస్గా అనిపించింది. వాళ్ళ నాన్న చేతిని మరి కాస్త గట్టిగా పట్టుకొని దగ్గరకు జరిగి తండ్రిని చూసింది గనిష్క. ఏం కాదు అన్నట్టు కళ్ళతోనే కూతురికి భరోసా ఇచ్చి నెమ్మదిగా తీసుకువెళ్ళి గగన్ పక్కన పూజలో కూర్చోబెట్టి ఓ పక్కగా నుంచున్నాడు చెన్నమయ్య. గనిష్క నుండి చూపు తిప్పకుండా అలాగే బొమ్మలా ఉన్న గగన్ పంతులు గారి 4వ పిలుపుకి కాదు అరుపుకి లోకంలోకి వచ్చి చుట్టూ చూశాడు. అందరూ తన చూసి ముసిముసిగా నవ్వడం చూసి తను ఎక్కడ ఉన్నాడో రియలైజ్ అయి పంతులు గారు చెప్పిన మంత్రాలు చదువుతూ పూజ చేయటం మొదలుపెట్టాడు. పార్వతి మెల్లగా గగన్ పక్కకు వచ్చి కన్నయ్య, ఈ తంత అయిపోయాక నీకు కావాల్సినంతసేపు పుచ్చి నీ ఎదురుగా కూర్చోబెట్టుకొని చూడవచ్చు, అప్పటి వరకు పూజ మీద కాన్సన్ట్రేట్ చేయనా అని చాలా చిన్నగా గగన్కి మాత్రమే వినిపించేలా చెప్పింది చిన్నగా నవ్వుతూ. చాలా బుద్ధిమంతుడిలా మమ్మీజీ మాటలకు తల గుండ్రంగా ఊపాడు గగన్. గుడ్ అని మళ్ళీ వెనక్కి నుంచుంది పార్వతి. పూజ తంతు ముగిసిన నూతన వస్త్రాలు మార్చమని రమ్మని పంపించారు గగన్ను గనిష్కను. గాయత్రి పార్వతుల హెల్ప్తో ఫాస్ట్గానే చేంజ్ చేసుకుని గగన్తో సమానంగా బయటికి వచ్చింది గనిష్క. ఇద్దరి చేత రింగ్స్ మార్పించారు పంతులు గారు. అతిథులు, పెద్దలు, తల్లిదండ్రులు వేద మంత్రాల మధ్య నిశ్చితార్థం వేడుక ఘనంగా ముగిసింది. డిన్నర్ చేసి అతిథులు నెమ్మదిగా తిరుగు ప్రయాణమయ్యారు. పార్వతి వీళ్ళ ఇద్దరికీ కాస్త స్పేస్ ఇవ్వడానికి అన్నట్లు పైన టెర్రస్ మీద వీళ్ళకి క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయించింది.
గాయత్రి గగన్ను గనిష్కను తీసుకొని మేడపైకి వెళ్ళి హ్యావ్ ఎ నైట్ టైం అన్నయ్య అండ్ వదిన అని చెప్పి వాళ్ళని అక్కడ విడిచిపెట్టి కిందకు వచ్చేసింది. గగన్ నవ్వుతూ గనిష్క వైపు చూశాడు. వదిన. ఆ పిలుపు కొత్తగా అనిపించింది గనిష్కకు. నిలబడిన చోట అలానే ఉన్న గనిష్కను కదిపి బుజ్జి డిన్నర్ చేద్దామా, చాలా ఆకలిగా ఉంది అన్నాడు గగన్ గనిష్క చేతిని చొరవగా పట్టుకొని ముందుకు నడుస్తూ. అతను పట్టుకున్న చేతిని సున్నితంగా వెనక్కి తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది గనిష్క. అని నిట్టూర్పు ముందుకు వెళ్ళి తను కూడా కూర్చొని ఇద్దరికీ వడ్డించాడు గగన్. మాట్లాడకుండా గగన్ పెట్టేసిన వరకు తినేసి లేచి వెళ్ళిపోయింది. తనకు గగన్ మీద ఉన్న కోపానికి ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడి ఆ అందమైన రోజాని పాడు చేయడం ఇష్టం లేదు తనకి. గగన్ గనిష్కను చూస్తూ 2 ముద్దలు కూడా తినలేదు. అంతలోనే తను లేచి వెళ్ళిపోతుంటే బుజ్జి అన్నాడు కాస్త గట్టిగా. ఆగి మనిషి వెనక్కి తిరగకుండా భుజాల మీదుగా గగన్ను చూసింది. ఈ టైంలో కోపం తెచ్చుకోవటం కరెక్ట్ కాదని తాను కంట్రోల్ చేసుకొని కనీసం నేను తినేవారికైనా ఉండొచ్చుగా బుజ్జి అని అన్నాడు నెమ్మదిగా. మళ్ళీ వెనక్కి వచ్చి చైర్ కాస్త మొక్కల వైపు జరుపుకొని వాటిని చూస్తూ కూర్చుంది గనిష్క. గగన్ ఫాస్ట్గా డిన్నర్ కంప్లీట్ చేసి తను కూడా చైర్ వేసుకొని గనిష్క పక్కన సెటిల్ అయ్యాడు. ఎంతసేపు కూర్చున్నా మొక్కల వైపు చూస్తుందే కానీ తనతో ఇంతకి మాట్లాడిన గనిష్క వైపు అసహనంగా చూశాడు గగన్. తప్పు తన వైపే ఉంది కాబట్టి కొంచెం తగ్గి బుజ్జి ప్లీజ్ రా మాట్లాడవా నాతో అన్నాడు. గగన్ గనిష్క చేతిని తన 2 చేతుల మధ్య బంధించి తన చేతిని విడిపించుకొని లేచి వెళ్ళబోయింది గనిష్క. వెళ్తున్న గనిష్కను ఫాస్ట్గా వెనక నుండి హత్తుకొని కదలనివ్వకుండా అలానే నిలబడ్డాడు గగన్. గగన్ వదిలించుకోవటానికి 2 నిమిషాలు శతవిధాలా ప్రయత్నించింది. ఇక తన వల్ల కాక మాట్లాడకుండా అలానే నిలబడింది గనిష్క. ఐ లవ్ యూ బుజ్జి అని నోటి చివరి దాకా వచ్చిన మాటను ఇది చెప్పే సందర్భం కాదని గొంతులోనే తొక్కిపెట్టేసి నెమ్మదిగా గనిష్క భుజంపై తలవాల్చి సారీ బుజ్జి అని చెవులో గుసగుసగా చెప్పాడు గగన్. చిన్నప్పటి నుండి తన తప్పు ఉన్నా సరే సారీ చెప్పడానికి ఇష్టపడిన గగన్ ఫస్ట్ టైం తనకు అలా సారీ చెప్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది గనిష్కకు. బట్ ఆ మాటకు మనసు కాస్త శాంతించింది. ఆయన కదలకుండా ఉలుకు పలుకు లేకుండా అలానే నిలబడింది. ఇంకాస్త పట్టు బిగించి మళ్ళీ చెవిలో ఐఎమ్ రియల్లీ సారీ బుజ్జి ప్లీజ్ పాజివ్ మీ అమ్మా అని చిన్నగా చెవిపై తడి పెదాలతో ఓ చిరుముద్దుని అద్దాడు. గనిష్క గుండె ఒక్కసారిగా కళ్ళు మంది. ఊపిరి వేగం నెమ్మదిగా పెరిగింది. ఆ ముద్దును మనసులో ఫీల్ అవుతూ నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. ఇంతలోనే గగన్ తన దగ్గర తన అమ్మానాన్న దగ్గర కాంట్రాక్ట్ పెళ్లి విషయం సంతకాలు తీసుకొని తన లాక్ చేయటం, డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటారో నీకు ఇక మీద చూపిస్తానటం అన్నీ గుర్తుకు వచ్చి ఒక్కసారిగా తల వెదిలించుకొని గగన్ పొట్టలో మూర్చేతో ఒక్క పోటు పొడిచింది. ఇదంతా ఊహించిన గగన్ సడన్గా అలా పొట్టలా పొడిచేసరికి అబ్బా రాక్షసి అంటూ పొట్ట పట్టుకొని మెలుగులు తిరిగిపోయాడు పాపం. కొంచెం తేరుకున్నాక ఒసే దెయ్యం ఎందుకు ఎలా కొట్టావు అన్నాడు కోపంగా. లేకుంటే నువ్వు హగ్గులు ముద్దులు ఇస్తుంటే ఎంజాయ్ చేయాలా అంది పళ్ళు నూరుతూ గనిష్క. నేను కాబోయే మొగుడినే ఆ మాత్రం హక్కు లేదా నాకు అన్నాడు గనిష్క దగ్గరకు వచ్చి సీరియస్గా గగన్ కోపం చూసి భయం పుట్టిన అది బయటకు కనిపించనివ్వకుండా కాబోయే మొగుడివే కానీ అది 1 సంవత్సరానికేగా ఆ మాత్రం దానికి ఈ ముద్దులు హగ్గులు ఏంటి? ఇంకోసారి నా దగ్గరికి వచ్చినా నన్ను తాకాలని చూసినా నువ్వు చేసిందంతా డైరెక్ట్గా వెళ్ళి అయ్యగారికి చెప్తాను. అప్పుడు అయ్యగారు చేస్తారు నీకు అసలైన పెళ్ళి అంది కోపం వెటకారం కలగలిసిన ఎక్స్ప్రెషన్స్తో. 1 ఇయర్ ఏంటి అన్నాడు గగన్ అమాయక చక్రవర్తిలా. ఓహో తమకి షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ ఏమైనా ఉందా? తమరు మా అమ్మనాన్నల దగ్గర అలా అనే సంతకాలు తీసుకున్నది అండ్ నా సంతకం దొంగలించి పేపర్ స్టడీ చేసింది కూడా అదే మ్యాటర్తో అని మర్చిపోయారా అని అంది కళ్ళు ఉరిమి చూస్తూ. ఇదన్నీ గట్టిగానే మనసులో పెట్టుకుందిగా అని కరతలు నొసుక్కున్నాడు గగన్. గుర్తొచ్చిందా లేక నీ తలను తీసుకువెళ్ళేదనా బండకేసి బాధనా అంది గనిష్క వెటకారంగా. ఏంటే ఊరుకుంటున్నా అని ఓ వాగుతున్నావు? నా తలను బండకేసి బాదుతావా? ఏది బాదు అంటూ గనిష్కను ఒక గుంజుతాడు అంతే. వచ్చి గగన్ గుండెలకు బలిలా అతుక్కుపోయింది గనిష్క. అంత సడన్గా గగన్ రియాక్ట్ అవుతాడని ఊహించని గనిష్క భయంతో కళ్ళు గట్టిగా మూసుకొని గగన్ కాలర్ గట్టిగా పట్టుకొని అలానే నిలబడింది.
2 నిమిషాలకు మెల్లిగా తేరుకొని కళ్ళు తెరిచి తల పైకి ఎత్తి గగన్ వైపు చూసింది. తన వైపు ఎంతో ప్రేమగా చూస్తున్న ఆ కళ్ళలో తన చూపులు చిక్కుకొని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అలా ఎంతసేపు ఉండిపోయారో తెలియదు. కింద సామాన్య వాళ్ళ సామాను సర్దుతుంటే ఏదో జారిపడి పెద్ద చప్పుడయ్యేసరికి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి దూరం జరిగారు. చిచ్చి, నేనేంటి ఇంత ఎత్తగాడి చూపులకి ఇంత వీక్ అయిపోయాను అనుకుంటూ వెనక్కి తిరిగి తెగ చేతులు నలిపేసుకుంటూ నిలబడింది గనిష్క. నెమ్మదిగా గనిష్క దగ్గరకు నడిచి చాలా సున్నితంగా వెనక నుండి తనను హత్తుకొని, ఓయ్, ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు? ఉన్నది నా గొగుట్లోనేగా అన్నాడు గగన్ చాలా చిన్నగా హస్కీ వాయిస్తో. గగన్ని వదిలించుకొని దూరం జరిగి, ఇప్పుడేగా చెప్పాను, మొద్దులు హగ్గులు అంటే మూతి పగులుతుంది బండ సచ్చినోడా అని ఫుల్ ప్రెస్టేజ్ అయిపోయింది గనిష్క. ఆహా, ఎందుకే అలా గింజుకుంటున్నా? నేను సంతకాలు తీసుకున్నాను 1 ఇయర్ కాంట్రాక్ట్ మ్యారేజ్ కోసం. దానికి నా కారణాలు నాకున్నాయి. అయితే ఏంటిప్పుడు? మా డాడీకి చెప్తావా? ఏది చెప్పు చూద్దాం, నీ పొట్టిదానా అన్నాడు మళ్ళీ గనిష్కను దగ్గరకు లాక్కొని గట్టిగా 2 చేతుల మధ్య లాక్ చేసి. వదులు బండ సచ్చినోడా, నేను నిజంగా అయ్యగారికి చెప్పి నే సంగతి తేలుస్తాను అంటూ గణేష్గా గింజుకుంటుంటే గగన్కు ఇంకా ముద్దుగా అనిపించి 2 చేతులతో పట్టుకున్నవాడల్లా ఒక చెయ్యి తప్పించి ఒంటి చేత్తో హ్యాండిల్ చేస్తూ మరో చేత్తో గణేష్క 2 పెదాలను పట్టుకుని ముందుకు లాగి, నీకు తెలుసుగా బుజ్జి, చిన్నప్పటి నుండి ఎవరైనా నా మాట వినకపోతే నాకు మెంటల్ వచ్చేస్తుందని. అయినా ఇప్పుడు ఏమంటావు? మా డాడీకి చెప్తావా? చెప్పు. అలా చేస్తే నాకంటే నీకు ఎక్కువ నష్టం తెలుసా అంటూ ఫాస్ట్గా ముందుకు వంగి తన పట్టుకున్న పెదాలపై చిన్న పిక్కిచ్చి మళ్ళీ స్ట్రైట్గా నిలబడ్డాడు. అప్పటి వరకు గింజుకున్నదల్లా గగన్ అలా కిస్ చేసేసరికి తన పెదాలను పట్టుకున్న గగన్ చేతని ఒక పిక్కిచ్చి వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ తన పెదాలను చేత్తో తుడుచుకుంది. గగన్ అందంగా నవ్వుతూ మళ్ళీ గనిష్కను చేతుల్లో బంధించి మెడను కాస్త పక్కకు వంచి గనిష్క వైపు ఇచ్చి రొమాంటిక్గా చూస్తూ కళ్ళు ఎగరేశాడు. ఆ చూపుకి మనసు చెదురుతున్నా అది పైకి కనిపించనివ్వకుండా మేనేజ్ చేస్తూ, నీ గురించి అయ్యగారికి చెప్తే నాకేం నష్టం అంది కోపంగా క్వశ్చన్ మార్క్ ఫేస్తో. నష్టం ఉంది బంగారం. నువ్వు అలా చెప్పగానే ఇలా మా డాడీ పెళ్ళి ఆపేస్తాడనుకున్నావా? నెవర్. ఆయనకి తన ఫ్యామిలీతో పాటు పరువు కూడా చాలా ముఖ్యం. బట్ మీరు ఇలా సంతకాలు చేశారని తెలియగానే అసలు విషయం తెలియకుండానే సంతకాలు ఎలా చేస్తారు? సో ఇందులో ఏదో కుట్ర ఉందన్నమాట అని మా డాడీ ఆలోచించారే అనుకో. ఇప్పటి వరకు నీ మీద, మీ అమ్మ నాన్నల మీద ఆయనకు ఉన్న నమ్మకం మొత్తం గోవిందా గోవిందా. అండ్ ఇంకా నాకొచ్చే నష్టమేముండదు. మహా అయితే ఒకసారి కోపడతారేమో అంతే. కొంచెం బుర్రపాడు వాడు పాప అన్నాడు గగన్ తన తలతో గనిష్క తలను ఢీకొడుతూ. గగన్ ఢీకొట్టిన చోట రుద్దుకుంటూ 2 నిమిషాలు ఆలోచించిన గనిష్కకు అది కూడా నిజమే అనిపించింది. భయంగా కళ్ళు పైకెత్తి గగన్ వైపు చూసింది. ఏంటి, నిజమే కదా అన్నట్టు గగన్ కళ్ళు ఎగరేసేసరికి అంటూ నిట్టూర్చి గగన్ వైపు చూస్తూ తను అతని కౌగిల్లో ఉన్న విషయం కూడా మర్చిపోయి, అయితే ఇప్పుడేమంటావు? నా ఇష్టంతో పని లేకుండా నీ ఇష్టానికి నడుచుకుంటున్నావా అని కోపంగా అడిగింది. అబ్బా, మళ్ళీ మొదటికొచ్చింది అనుకుంటూ, అవునే బుజ్జి బంగారం, నా ఇష్టానికి నడుచుకుంటా, నాకు నచ్చినప్పుడు కిస్ చేస్తా, ఇంకా ముద్దస్తీలా హక్ చేసుకుంటా అంటూ ఇంకా గట్టిగా పట్టు బిగిస్తూ, ఈరోజు మన లైఫ్లో ఎంత మెమరబుల్ డే. దాన్ని ఇలా కోపంతో నాశనం చేయకపోతే చక్కగా లైఫ్ లాంగ్ గుర్తుండేలా ఓ కిస్సు ఇవ్వచ్చుగా బంగారం అంటూ గారాలు పోయాడు గగన్. గగన్ గారాలు చూసి అసలే ఆ చెప్పలా ఉండే కళ్ళు పెద్దవి చేసి, అయ్యో ముద్దేగా బుజ్జుకొండ, తమరు కాస్త పట్టు సడరిస్తే కొంచెం ఊపిరి తీసుకొని అప్పుడు ఇస్తా నీకు గుర్తుండిపోయే ముద్దు అంది. గనిష్క పెదాన్ని ఆ మూల నుండి ఈ మూలకు సాగదీస్తూ నవ్వదు. ఇదేదో తేడాగా ఉందే అని ఇన్నర్ వాయిస్ చెప్పినా వినకుండా ముద్దు అనేసరికి అయ్యవారు తన ఉడుం పట్టును కాస్త వదులు చేసి, కమాన్ బేబీ అంటూ ముందుకు వంగి ఆ ముద్దుని ఆస్వాదించడానికి కళ్ళు మూసుకున్నాడు. ముద్దు కావాలా? ముద్దు, నీ సంగతి చెప్తా ఉండు అని మనసులో అనుకుని గగన్ మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని తన మొహాన్ని దగ్గరకు తీసుకువచ్చేసరికి గనిష్క ఊపిరి వెచ్చగా తగిలి అప్పటి వరకు సరదాగా అనుకున్నవాడల్లా నిజంగా ముద్దిస్తున్నట్టుంది అని కళ్ళు తెరవబోయాడు. ఈలోపు తన పంటి ముద్రలు గగన్ బొగ్గపై అందంగా ఉంది. అదేనండి కొరికేసింది పాపం. అక్కడి నుండి తుర్రుమని పారిపోయింది గనిష్క. ఆ నొప్పికి తరవబోయిన కళ్ళను ఇంకా గట్టిగా మూసుకొని పెద్ద గాహుకి ఎక్కపెట్టాడు గగన్ బాబు. అదృష్టం కొద్దీ ఎవరూ వినలేదు పాపం. ఆ రాక్షసి ఎంత పని చేసింది అని బాధగా మూలుగుతున్న మొబైల్ ఆన్ చేసుకుని ఫ్రంట్ క్యామ్లో తన బొగ్గను చూసుకున్నాడు. ఎర్రగా తేలిన పంటిఘాట్లు చూసి ఇప్పుడు ఈ ఫ్రెండ్స్తో కిందకు వెళ్తే అందరికీ ఏమని సమాధానం చెప్పాలి?
ఆ పొట్టిదాన ఎంత పని చేశావే అని తల పట్టుకొని కూర్చున్నాడు గగన్. ఇంతలో అన్నయ్య, బుజ్జి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను అమ్మ పిలుచుకురమ్మంది అంటూ పైకి వచ్చిన గాయత్రి ఇంతింత కళ్ళు తీసి 2 చేతులతో నోటిని మూసుకుంది గగన్ బొగ్గను చూసి. గాయత్రి ఎక్స్ప్రెషన్స్ చూసిన గగన్ తన చెల్లి ఎలా రియాక్ట్ అయితే మిగిలిన వాళ్ళు ఇంకెలా రియాక్ట్ అవుతారు అని తన తల పైకి ఎత్తి ఓ రూల్ వేసుకున్నాడు. అందరూ తన ఆట పట్టిస్తున్నట్టు కనిపించడంతో ఒక్కసారిగా తల విదిల్చి, ఛ, నీకు ఉందే నా పొట్టి నా చేతిలో అనుకుంటూ చెల్లి వైపు చూశాడు. అన్నయ్య, ఏంటి నీ బుగ్గలా అయిపోయింది? ఇది ఆ బుజ్జి పనే కదా అంది కళ్ళు పెద్దవి చేసి. అదేం లేదులే చిన్ని, అమ్మతో నేను పడుకున్నా అని చెప్పి మేనేజ్ చేయరా అన్నాడు గగన్ రిక్వెస్టింగ్గా. అన్నయ్య, ఇప్పటికీ అమ్మ నా మీద కోపంగా ఉంది, నువ్వు నన్ను ఇంకా ఇరికించకు అంది దీనంగా మొహం పెట్టి గాయత్రి. మరి ఎలారా ఈ ఫేస్తో కిందకి రావటం అన్నాడు గగన్ తల పట్టుకుని. ఐ హ్యావ్ వన్ ఐడియా బ్రో అంటూ చకచకా కిందకు వెళ్ళి తన మేకప్ కిట్తో పైకి వచ్చింది గాయత్రి. ఇదెందుకు ఇప్పుడు అన్నట్టు చూశాడు గగన్. వెయిట్ బ్రో అంటూ మేకప్ కిట్ ఓపెన్ చేసి మ్యాక్సిమం గగన్ బొగ్గన కవర్ చేసింది గాయత్రి. మళ్ళీ మొబైల్ ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి చూసుకుని, ఇంకా లైట్గా కనిపిస్తుంది కదరా అన్నాడు గగన్ చెల్లి వైపు చూసి. ఏదో కొట్టిందని చెప్పి మేనేజ్ చెయ్యొచ్చులే అన్నయ్య, పదముందు కిందకి అని వెళ్ళిపోవటానికి వెనక్కి తిరిగిన గాయత్రి సడన్గా వెనక్కి తిరిగి, అయినా అలా ఎలా కరిచింది బ్రో, నువ్వేమైనా చేసావా బుజ్జిని అని అడిగింది డౌట్గా. వాళ్ళ మధ్య జరిగిన కాన్వర్జేషన్ అంతా ఒకసారి గుర్తు తెచ్చుకొని, అబ్బే అయినా నేనేం చేస్తాను చిన్ని అని అమాయక చక్రవర్తి అన్నలా ఫేస్ పెట్టుకుని అడిగాడు గగన్. ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి కన్ఫామ్ నువ్వు ఏదో చేసి ఉంటావు అనుకుంటూ కిందకు వెళ్ళిపోయింది గాయత్రి. ఇక తప్పక గగన్ కూడా వెనకే కిందకు వెళ్ళి వాళ్ళమ్మ పక్కన కూర్చున్నాడు. ఆ పక్కనే ఉన్న గనిష్కను తినేసేలా చూస్తూ గగన్కు చూసిన గనిష్క తన ఫేస్లో తేడాను వెంటనే కనిపెట్టేసి వస్తున్న నవ్వును పంటి బిగువున దాచేసి ఏమీ ఎరగను నంగనాచి తుంగబుర్రలా పార్వతీతో కబుర్లు కంటిన్యూ చేసింది. ఎంత తను దాచేసినా తన స్మైల్ ఫేస్ను గగన్ ఈజీగానే కనిపెట్టేశాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదా, కంగారు పడికే బుచ్చమ్మ, ముందుంది నీకు ముసళ్ళ పండగ అని పళ్ళు పటపట నూరాడు గగన్. గగన్ అలా రావటమే అప్పటికే లేట్ అయ్యిందని పార్వతి పంతులు గారితో ముహూర్తం డేట్ అనౌన్స్ చేయమని చెప్పింది పార్వతి. ఇంకొక 12 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. మరి దగ్గరగా ఉంది డేట్, అయినా పర్వాలేదులే, అందరూ తల ఒక చెయ్యి వేస్తే ఎంతసేపు అనుకుంటూ ఆ ముహూర్తాన్ని కన్ఫర్మ్ చేసేయమన్నారు ఈశ్వర్ దంపతులు. 12 రోజుల్లో పెళ్ళి అంటే గగన్ మొహం వెలిగిపోగా గనిష్కకు ఏదో తెలియని టెన్షన్ స్టార్ట్ అయ్యింది. మెల్లగా కళ్ళు పైకి ఎత్తి గగన్ వైపు చూసింది. గగన్ కళ్ళు ఎగరేసి ఒక ఈవెల్ స్మైల్ విసిరాడు. గనిష్క ఒకవైపు చూసి గనిష్క భయంగా గుటకలు మింగేసింది. ఇతగాడేంటి ఇలా నవ్వుకుంటున్నాడు అనుకుంటూ ఎక్కడ వాళ్ళక్కడ ఇళ్లకు చేరిపోయారు. చూస్తుండగానే షాపింగ్ అని, ఆ ఫంక్షన్ అని, ఈ ఫంక్షన్ అని 10 రోజులు గడిచిపోయాయి. మధ్యలో ఒక్కసారి కూడా గనిష్కను గగన్ చూడలేదు. కాదు గనిష్క కావాలనే కనిపించలేదు. ఇక పెళ్లికి ముందు రోజు అవుట్ హౌస్లో గనిష్కను పెళ్లి కూతురుని చేస్తే ప్యాలెస్లో గగన్ను పెళ్లి కొడుకుని చేశారు. పెళ్లి కూతురులాగా అలంకరించబడిన గనిష్కను ఎలా అయినా చూడాలని గగన్ తహతహలాడుతుంటే పెళ్లి పీటలెక్కే వరకు గనిష్కను చూడకూడదని పార్వతి గగన్ను ఆ దరిదాపులకు కూడా వెళ్ళనివ్వలేదు. బుజూరుమంటూ కూర్చున్న గగన్ ఫోన్కు గాయత్రి మొబైల్ నుండి వీడియో కాల్ వచ్చింది. ఒక్కసారిగా గగన్ మొహం వెలిగిపోయింది. ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని కాల్ రిసీవ్ చేసుకున్నాడు. మెరూన్ కలర్ అంచు కొబ్బరకు పచ్చ చీరతో అందంగా ఒద్దికగా రెడీ అయిన గనిష్క దర్శనమిచ్చింది. గగన్ కళ్ళు అబ్బురంగా చూస్తుంటే పెదవులు అందంగా విచ్చుకున్నాయి. ఎవరో ఫుడ్ తినిపిస్తుంటే తింటూ వాళ్ళు చెప్పే మాటలకు అందంగా నవ్వుతుంది. దొంగ మొహంది, నా దగ్గర మాత్రం మొహం అని పెట్టుకుంటుంది, మిగిలిన వాళ్ళందరి దగ్గర మాత్రం ఎలా నవ్వుతుందో చూడు అని ముద్దుగా తిట్టుకుంటున్నాడు గగన్. ఒకే ఒక్కరోజు, ఈ ఒక్కరోజు మన ఎడుబాటు, ఈ రోజు గడిస్తే నిన్ను నా దాన్ని చేసేసుకుంటాను బుజ్జి. తర్వాత మెల్లగా నా ప్రేమను నీకు కాదు నీ మనసుని పరిచయం చేస్తాను. ఇప్పుడు ఆటోమేటిక్గా నువ్వే నాకు దగ్గర అవుతావు. లవ్ యూ బుజ్జి అంటూ ఫోన్ని గుండెలకు హత్తుకున్నాడు గగన్. మళ్ళీ ఫోన్ చూసి స్క్రీన్పై చిన్నగా కిస్ చేసి హాయిగా నిద్రపోయాడు గగన్. గనిష్కకు కూడా
గగన్ని చూడాలని కొద్దిగా అనిపించింది. కానీ చిన్నిపై తను ఇంకా కోపంగా ఉండటంతో ఇంకా ఎవరిని అడగలేక గమ్మున ఉండిపోయింది. ఇంకో రోజు గడిస్తే గగన్ తనకు భర్త అవుతాడు. తను నిజంగానే మిసెస్ గనిష్క గగన్ అవుతుంది. ఆ ఆలోచన రాగానే గగన్ చేసిన చిన్న చిన్న చిలిపి పనులు గుర్తుకు వచ్చి అందంగా విచ్చుకున్నాయి గనిష్క పెదవులు. కానీ తను చేసిన మోసం గుర్తుకు వచ్చి అవన్నీ గాలివానకు కొట్టుపోయిన ఎడబాట్లకు ఎగిరిపోయి మళ్ళీ కోపం ఆ ప్లేసును ఆక్రమించింది. నేను అంత ఈజీగా క్షమించను మిస్టర్ గగన్ అనుకుంటూ ఆ ఆలోచనలోనే నిద్రపోయింది గనిష్క. మెలకువగా ఉన్నప్పుడు కనీసం వాళ్లను దగ్గరగా కూడా రానివ్వటం లేదని, ఈరోజు దాటితే తమ బిడ్డ ఇంకొకరు ఇంటి కోడలైపోతుందని చలమయ్య దంపతులు గనిష్క పడుకున్నాక నెమ్మదిగా గనిష్క రూమ్కి వచ్చి పక్కన కూర్చొని కూతుర్ని కంటి నిండా నింపుకుంటూ కళ్ళు తుడుచుకున్నారు. అనంత తొందరగానే బాధ నుండి తేరుకుని భర్త వైపు చూసింది. ఇంకా కంటి నిండా నీళ్లతో కూతుర్ని చూస్తూ అంటీ అంటనట్టుగా ఆమె తల నిమురుతూ దుఃఖం పడుతున్న భర్తను చూసి, ఏంటయ్యా ఇది? మన బిడ్డ ఎక్కడికి వెళ్తోంది? ఎప్పుడు మన కళ్ళ ముందరే కదా ఉండేది. పైగా ఈ పెద్దింటి యువరాణి అంత గొప్పింటి మహారాణిగా వెళ్తుంటే ఆనందపడక ఇలా బాధపడతావేంటి? ఆ కళ్ళు తుడుచుకోవయ్యా అంది భర్త కళ్ళు తుడుస్తూ. నా బాధ అది కాదే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా బిడ్డ నోరారా నన్ను నాన్న అని పిలవలేదే. కనీసం మనసుతో మనసు విప్పి మాట్లాడిందే లేదు. అసలు ఈ పెళ్లి తనకి ఇష్టమో లేదో తెలియట్లేదు. అయినా మన బిడ్డ భవిష్యత్తు మనం ఎందుకు పాడు చేస్తామన్న ఆలోచన లేదు బుజ్జమ్మకి. నా చేతుల్లో పెంచిన చిన్నబాబు ఎన్నటికీ తప్పు చేయడన్న భరోసా ఉంది. కాబట్టి ఆ బాబు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ వేలి ముద్రలు వేశాను. ఆ కాగితాలు ఏంటనేది చెప్పినప్పుడు నా గుండె కూడా బేజారెత్తిపోయింది. కానీ చిన్నబాబు తన మీద నమ్మకం ఉంచమని చెప్పిన ఒక్కరోజే మాట నాకు భరోసా వచ్చింది. అందుకే బిడ్డ భవిష్యత్తుకు ప్రమాదం ఏమీ ఉండదని నమ్మి ఆ బాబు చెప్పినట్టు చేశాను. కానీ మన బుజ్జమ్మ మనల్ని ఇలా అపార్థం చేసుకొని మనతో పలక్కుండా ఉంటే దాని మీదే ప్రాణాలు పెట్టుకున్న మనకు ఎంత నరకంగా ఉంటుందో మన బిడ్డకి ఎప్పటికీ అర్థమవుతుందో తెలియటం లేదు అనంత. నా బిడ్డ నన్ను మళ్ళీ మనసర నాన్న అని పిలిచే వరకు నేను సరిగ్గా ఊపిరి కూడా తీసుకోలేను అంటూ కుమిలిపోయారు చలమయ్య. ఊరుకోవయ్యా, చిన్నప్పటి నుండి దానికోసం నీకు తెలిసిందే కదా. నీటి బుడగల కొద్దిసేపు కూడా ఉండదు. ఈసారి విషయం పెద్దది కావటం వల్ల బుజ్జమ్మ కంగారు పెట్టేసుకున్నట్టుంది. అదే నెమ్మదిగా మాట్లాడుతుందిలే. నువ్వో ఇదైపోకు. మంచి మనసున్న మహారాజు మనకి అల్లుడైనందుకు మన ఎంత సంబరంగా ఉండాలి. నువ్వేమో ఇలా దిగులైపోతున్నావు అంటూ భర్తను అనునయించింది అనంత. లేదులేవే, ఏదో రేపు బిడ్డ మనమనేసరికి కాస్త కడుపులో గుబులు ఉండి అలాంటి మాటలు వస్తున్నాయి అంతే. పద మళ్ళీ బుజ్జమ్మ లేస్తే గొడవ చేస్తుంది అని భార్య చెయ్యి పట్టుకొని అక్కడి నుండి తీసుకుపోయాడు చలమయ్య. వాళ్ళ గదిలోకి వచ్చినప్పుడే మెలకు వచ్చిన గనిష్క వాళ్ళక్కడి నుండి వెళ్ళగానే లేచి కూర్చుని తను ఇన్ని రోజులు వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని ఎంత బాధ పెట్టిందో అర్థమై ఏడుపు బయటికి రాకుండా నోటికి చేతిని అడ్డు పెట్టుకుని కుమిలి ఏడ్చింది. నన్ను క్షమించండి నాన్న, నేను మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నా అనుకోలేదు. నాకు విషయం చెప్పకుండా దాచారు అనే కోపగించానే కానీ మీరు ఇంత నలిగిపోతున్నారు అని అనుకోలేదు అని మనసులోనే చాలా బాధపడుతూ అలాగే వెనక్కి జారబడి ఎప్పటికో నిద్రలోకి జారింది. ఇంకో పక్క నిద్రలో సడన్గా మెలకు వచ్చిన గగన్ గనిష్కను చూడాలని అనిపించి దొంగచాటుగా కిటికీ దగ్గరగా వచ్చి అక్కడ గనిష్క అమ్మా నాన్నలను చూసి వెనక్కి తప్పుకున్నాడు. బెడ్ కిటికీ పక్కనే ఉండటంతో వాళ్ళు నెమ్మదిగా మాట్లాడుకున్నా కూడా ఆ నిశ్శబ్ద వాతావరణంలో తనకి వాళ్ళ మాటలు క్లియర్గా వినిపించాయి. తన మీద పెట్టుకున్న నమ్మకానికి తను వద్దనుకున్న గగన్కు కొంచెం గిల్టీగా అనిపించినా అది తన ప్రేమను దక్కించుకోవడం కోసమే. దానివల్ల ఎవరికి ఏ కీడు జరగలేదు కదా అని తనను తాను సమాధానించపరుచుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయాక గనిష్క కూర్చొని ఎడవటం చూసి గగన్ మనసులో కూడా ఎవరో చెయ్యి పెట్టి మెల్లి తిప్పినంత బాధ కలగటం బాధగా అక్కడే కింద పచ్చికలో కూర్చుండిపోయాడు. కాసేపటికి ఏ అలికిడి లేకపోవటం లేచి చప్పుడు చేయకుండా గనిష్క రూమ్కి వెళ్ళి బెడ్కి జారపడి నిద్రపోతున్న గనిష్కను బాధగా చూసి సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. ముడుచుకున్న నుదురు ఏడ్చి నిద్రపోవటం వల్ల కళ్ళు దగ్గర కాటుక చెదరి ఎర్రబడ్డ కన్నీటి చారికలు, అలసిన మొహం అన్నీ చూసే గగన్కు గుండెల్లో చిన్నగా పెయిన్ వచ్చిన ఫీలింగ్ కలిగింది. గనిష్క పక్కనే కూర్చొని నిన్ను నా దాన్ని చేసుకునేదే ప్రామిస్లో మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను కదా, సారీ బుజ్జి, బట్ నాకు ఎంతకంటే మార్గం దొరకలేదు. ఐ లవ్ యూ సో మచ్ బుజ్జి. ఇక నుండి నీ మనసు బాధపడకుండా చూసుకుంటాను, ప్రామిస్ అని నెమ్మదిగా ముందుకు వంగి నుదురి మీద పెదవులు ఆంచి కాసేపు అలాగే ఉంచాడు గగన్. గనిష్క మెల్లగా కదిలేసరికి పైకి లేచాడు గగన్. తను సరిగా పడుకున్నాక మరోసారి నుదురిపై చిరు ముద్దు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు.
కూతురు దగ్గర నుండి వచ్చాక సరిగా నిద్రపట్టగా బయటకు వచ్చిన చలమయ్య ఇదంతా చూసి తన కూతురు అత్తింట్లో సంతోషంగా ఉంటుంది అనే భరోసా మనసుకు కలగటంతో వెళ్ళి హాయిగా నిద్రపోయాడు. తెల్లవారింది. ఆ రోజు రాత్రి 11 గంటలకు 43 నిమిషాలకు పెళ్ళి. తెల్లవారుజామునే లేచి పార్వతి ఈశ్వర్లు చాలా సంతోషంగా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు. చలమయ్య దంపతులు కూడా వారి ఏర్పాట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. పని వాళ్ళందరికీ పట్టుబట్టలు కుట్టించి ఇచ్చి సాయంత్రం పెళ్లిలో అవే కట్టుకోవాలని చెప్పింది పార్వతి. గణేష్క రాత్రి లేటుగా పడుకోవడంతో కాస్త లేటుగానే లేచి బయటకు వచ్చింది. అప్పటికే 100సారి బాల్కనీలోకి వచ్చి చూశాడు గగన్. గణేష్క లేచిందో లేదో అని. లేట్గా లేవటం వల్ల లైట్గా ఉబ్బిన మొహం, చెదిరిపోయి మొహం మీద పడుతున్న చుట్టూ చిందరవందరగా అయిపోయి ముందుకు పడి ఉన్న జారు జడ, నైట్ కట్టుకున్న సారీనే ఉండిపోవటంతో సింగిల్ స్టెప్ పెట్టుకుని బయటకు వచ్చిన గణేష్కాని చూసి గగన్ పెదవులు నెలవంకలయ్యాయి. తన ప్రేయన్స్ని అలా చూడగానే రాత్రి నుండి తను తీసుకున్న స్ట్రెస్ అంతా మర్చిపోయి ఒక ప్లెజెంట్ స్మైల్ వచ్చేసింది గగన్ మొహంలో. అక్కడ బయట చెట్ల నీడలో కూర్చొని చలమయ్య వైపు చూస్తున్న గణేష్కాను కాసేపు అలానే చూసి నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు గగన్. తన పెళ్లి కోసం హడావడి పడిపోతూ అటు ఇటు తిరుగుతున్న తండ్రిని బొగ్గ కింద చేతులు పెట్టుకొని కాసేపు అలానే చూసి మెల్లగా లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి నిల్చుంది గణేష్క. కూతురు దగ్గరకు రావటంతో చేస్తున్న పని ఆపేసి చేతులు తుడుచుకుంటూ ఏమైనా కావాలా బుజ్జమ్మ అని ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ అడిగాడు చలమయ్య. ఏం మాట్లాడకుండా ఒక్కసారిగా తండ్రిని హత్తుకొని అలాగే నిలబడిపోయింది గణేష్క. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈ పెళ్లి జరుగుతుంది అంటారా? నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.